अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్న వరకు స్వస్థ అస్వస్థ రెండు చెప్పుకున్నాం. స్వస్థ స్వభావ మధుర అంటే అన్ని త్రిగుణాలు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయి. వాత పిత్త శ్లేష్మాలు మూడు ఒకే పొజిషన్లో ఉంటే మన శరీరానికి అనారోగ్యం రాదు. అట్లా సత్వరజస్తమో గుణాలు ఒకే స్థితిలో ఉంటే మనస్సుకి రోగం రాదు. మరి ఎట్లా స్వస్థగా ఉంటారో అస్వస్థులుగా అవుతారో మీ ఇష్టం. స్వస్థ అస్వస్థ అన్నది మీ చేతిలో ఉంది. మనం ఏమనుకుంటామంటే మాకు ఏదైనా వస్తే మేము డాక్టర్ దగ్గరికి పోతూ ఉంటారు. డాక్టర్ ఏం చెయ్యడు. ఏం చేస్తున్నాడంటే ఆయన ఇచ్చే మందులతో ఈ మూడింటిని సమానంగా చేసేస్తాడు. అది అంతే కదా. ఆయన చేశాడు అనుకుంటున్నాం. మీరే చేసుకోగలిగితే అంటే స్వస్థ అస్వస్థ మన చేతిలోనే ఉంది. అమ్మవారు అదే చెప్పింది. సరే, భూమి ఇప్పుడు ఇంతకు ఆత్మకి లక్షణం ఏమని చెప్పుకున్నాం? తను ఉన్నానని తనకు తెలియాలి, ఎదుటిది కూడా ఉన్నదని తెలియాలి. నేనున్నాను అని నాకు తెలిసేది ఒక్కడికే, వాడికే ఎదుటి ప్రపంచం కూడా తెలుస్తుంది. ప్రపంచానికి తను ఉన్నానని తెలీదు, ఈ జీవుడు ఉన్నాడని కూడా తెలియదు, ఎదుటివాడు ఉన్నాడని కూడా దానికి తెలియదు. నీకు తెలుసు. ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు పరమాత్మ. ముందు బాగా అర్థం చేసుకోండి. ఎవడు నేనున్నాను అని అనగలుగుతున్నాడో, ఎవడంటున్నాడో చూడండి. మనిషి ఒక్కడే అంటున్నాడండి అంటారు. కాదండి, చీమ కూడా అంటోంది, దోమ కూడా అంటోంది, కుక్క. మీరు చూడండి, అన్నం వేయండి, కుక్క వచ్చి తింటూ ఉంటుంది అనుకోండి. అన్నం వేయగానే వస్తుంది కదా. ఇంకో కుక్క వచ్చిందనుకోండి, వెంటనే ఇదేమంటుంది? దాన్ని అరుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేనున్నాను, నువ్వోడి కొత్తగా వచ్చావు అంటే నేనున్నానని దానికి తెలుసు, ఎదటిది వచ్చిందని తెలుసు కదా. అది జీవుడు. ఆ జీవుడే బ్రహ్మం అవ్వాలి. జగత్తు బ్రహ్మం అవుతుందని చెప్పలే. శాస్త్రం ఏం చెప్పింది? జీవో బ్రహ్మైవ అన్నది, కానీ జగత్తు బ్రహ్మైవ అనలే. జీవుడే బ్రహ్మం అవుతాడు అంది. ఎవడు జీవుడో ముందు మీకు తెలిస్తే వాణ్ణి బ్రహ్మ చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. వాడిని బ్రహ్మ చేద్దామా? వాడు బ్రహ్మే అయ్యున్నాడు. అది వాడు బ్రహ్మం అయ్యే ఉన్నాడు. నేను అవ్వలేదని అనుకుంటున్నాడు కదా. నేను మనిషిని అయ్యే ఉన్నాను, కానీ నేను మనిషిని కాదేమో అనుకుంటున్నాను. కాదేమో అని ఎందుకు అనుకున్నారండి అంటే, నేను చేసేవన్నీ పశు ప్రవృత్తులైతే మనిషి ప్రవృత్తే నాకు లేకపోతే నేను మనిషి అని ఎట్లా అనుకోవాలి? ముందు నన్ను మనిషి అనుకోమంటాడు. అంటే మిమ్మల్ని పశువు అని ఎట్లా అనుకోమంటారండి? మనిషిని ఎట్లా అనుకోమంటారంటే, నాకు వాసనా జ్ఞానం మాత్రమే ఉంటే, వాసనా జ్ఞానం ఏమిటి? ఆహారం,
నిద్ర, భయం, మైథునం, అంతే. ఈ 4 ఎవడు చేస్తున్నాడో వాళ్ళందరూ పశువులు. అది ఈ 4. వివేక జ్ఞానం ఎవడికి ఉంటుందో వాడు మనిషి. అందుకే మామూలుగా క్లాస్కి రాగానే నేను మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏమిటి, మీకు బుద్ధి ఉందా? బుద్ధి ఉందా అంటే బుద్ధిలో ప్రతిబింబించినటువంటి జ్ఞానం ఉందా? ఉంటే నువ్వు విచక్షణ చెయ్యగలవు, బుద్ధి లేకపోతే చెయ్యవు. మరి అయితే వాటికి బుద్ధి లేదా అండి? వాటికి కూడా బుద్ధి ఉంది. వాటి బుద్ధి సాయంకాలం 4 గంటలప్పుడు మల్లె పువ్వు లాంటిది. సాయంకాలం 4 గంటలకు మల్లె పువ్వు ఎట్లుంటుంది? మల్లె పువ్వే అంటావు, మల్లె వాసన దాంట్లోంచి రమ్మను. 7 గంటలు అయ్యేటప్పటికి వచ్చింది కదా. 7 గంటలకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చిందా? చెట్లో నుంచి వచ్చింది అందాం. చెట్టులో నుంచి రావాలంటే చెట్టు నుంచి నువ్వు 4కే కోసేసావు. ఎప్పుడు వచ్చింది? బుద్ధి వికసిస్తే. కాబట్టి పశువులందరికీ, పశువులకు కానీ పక్షులకు కానీ మిగిలిన జీవరాశులు అన్నిటికీ బుద్ధి వికసించదు. బుద్ధి ఉంది. బుద్ధి ఉంది అని నువ్వు ఎట్లా చెప్పగలవు? వాటికి బుద్ధి ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు? ఒకరోజు ఒక ఆవు ఒక పొలంలో మేస్తే సేమ్ మళ్ళీ రేపు మేయడానికి అక్కడికే వస్తుంది. ఇవాళ ఆ పొలం గలవాడు కనుక ఒక కర్రతో దాన్ని కొట్టినట్లయితే రేపు మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేది తింటున్నప్పుడు ఆ కర్రని వాడు అక్కడెక్కడో పెట్టుకుని కర్ర పట్టుకొని ఉంటే దానికి తెలుస్తుంది వీడు ఇవాళ నన్ను కొడతాడు. అది బుద్ధి. అంటే జంతువులకు బుద్ధి ఉంది, విచక్షణా బుద్ధి లేదు. మనకి విచక్షణా బుద్ధి ఉంది. జంతువులకు విచక్షణా బుద్ధి లేదంటానికి ఏమిటంటే వీడు కొడతాడు అని దానికి తెలుసు, కానీ వాడిని కొట్టకుండా ఎలా తప్పించుకోవాలని తెలియదు. అది కొట్టిన తర్వాత పారిపోతుంది. కొట్టక ముందు పారిపోతే దానికి బుద్ధి ఉన్నాడు, బుద్ధి వికసించినట్టు. అది మరి మనకేముందో చెప్పండి. మన బుద్ధి కూడా మనకి ఎందుకురా కష్టాలు వస్తున్నాయి అంటే, ఎవరికైనా కష్టాలు వచ్చినాయి ఎందుకు అంటే నీకు ఉన్నదాన్ని కాకుండా నీకు కొంత రావాల్సి ఉంది. అంటే విధి అంటాం మనం దాన్ని. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా. మనకి ఎంత రావాలో అది కరెక్ట్గా మనకి చేరేటట్టుగా చేసే పని ఈశ్వరుడి పని. వాడు చేస్తాడు. దాన్నే విధి అంటాం మనం కదా. కానీ దానికంటే మనం ఇంకా పెద్ద పెద్ద ప్లాన్ వేసుకుని మనకి ఇంకా కావాలి అని అనుకుంటాం. ఎప్పుడు మన ప్లాన్ సక్సెస్ కాదో అప్పుడు మనకి కష్టం, బాధ వస్తుంది. అందుకే మ్యాన్ ప్రపోజల్, గాడ్ డిస్పోజల్. గాడ్ లేడు అసలు, నువ్వే గాడు. మరి మ్యాన్ ఎవడండి? మ్యాన్ నీ నాదితో చేరిన నేను వేసిన ప్లాన్. అసలు విధిలో ఏదండి? అనేకో అహమస్మి అని వాడేశాడే ఆ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటే నీకు కష్టము సుఖము రెండూ ఉండవు. వాడి జీవితం సాఫీగా జరిగిపోతుందండి. ఎందుకు వాడి జీవితం సాఫీగా జరిగితే వీడి జీవితం ఎందుకు కష్టాలు కావాలి అంటే వీడు మ్యాన్ ప్రపోజల్ చేశాడు. అది అర్థమైందా? మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? వాడు చేసుకున్నాడు. వాడు ఎందుకు చేసుకున్నాడు? వాడు నాదిని నేననుకోవడమే. అందుకని మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే, దేవుడి దగ్గర దీపం వెలిగించి పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ అంటే నేను మహాపాపినయ్యా, త్రాహిమాన్ కృపయా దేవా, నువ్వు ఏదో దయగలవాడివి కాబట్టి శరణాగత నేను శరణా ఉన్నాను, నన్ను రక్షించు అంట. ఎవడైనా జడ్జి గారు వాడు బోన్లో నుంచుని ఒకడు అయ్యా నేను కూనీ చేశాను, మీరు మాత్రం నన్ను కాపాడండి ఎందుకంటే మీరు దయగల ప్రభువులు అన్నాడు అనుకో, జడ్జి గారికి పాపం కాపాడాలనే ఉంది. కానీ ఈ కోర్టులో ఈ మనుషులందరూ కదా కాపాడితే వెంటనే ఏమంటారు, ఈ జడ్జి గారు ఎవరో లంచం తీసుకుని
వీడు కూని చేశానో మర్రో అంటుంటే వీడిని కాపాడుతున్నాడు అంట. మరి ఆ మంత్రం మనకి ఎందుకు చెప్పారండి వీళ్ళు? మన పెద్దలు చెప్పబట్టి కదా మనం కూడా అదే చెబుతున్నాం. వాళ్ళు చెప్పిన పూజా విధానమే కదా మనం చేస్తున్నాం ఈ రోజుకి. ఎందుకండి ఇది చెప్పారు అంటే, ఒరే నాయనా నువ్వు పాపం చేశావురా, నువ్వేమో కర్మ చేసి పాపం చేశాను అంటున్నావు. నిజంగా నువ్వేం పాపం చేశావో నేను చెప్తా. నాదిని నువ్వు సృష్టించుకుని నాదిని నేనన్నావు, అది నువ్వు చేసిన పాపం. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే నువ్వేం చేయాలి? నాదిని నేననవాకు, నేనను నేను నా దగ్గరే ఉందా? అసలు ఇంతకంటే ఏం లేదర్రా అద్వైతం. నాది నేననే నేను లేదు. మరి నాది నేనంటున్నాం కదండి, మీరు లేదు లేదంటున్నారు కదా అంటే, ఉన్నది అరుణ్ గోవిలే ఉన్నాడు, రాముడు లేడు. మరి మనకు రాముడే కనిపిస్తున్నాడు. ఆ రాముడిని మేము ఆభాస్ అన్నాం, లేకపోతే నటన అన్నాం, లేకపోతే లీల అన్నాం, లేకపోతే ఆట అన్నాం. భగవంతుడు ఆట ఆడుకుంటాడని ముందే చెప్పాం కదా. వాడు ఆడుకోవడానికి బొమ్మలు తయారు చేసుకుని ఉంటే ఈ బొమ్మ నేను నిజమని అంటే ఆలోచించండి. బొమ్మ ఏమంటోంది? నేనే వాస్తవం, నువ్వే అవాస్తవం అంటోంది. ఎవరిని అవాస్తవం అంది? ఆ దేవుడు ఎవడో ఉన్నాడు. ఎందుకంటే వాడు కనపడ్డు కదా. కనపడేది వాస్తవం, కనపడనిది అవాస్తవం. అది సిద్ధాంతం. నిజంగా అయితే ఏది కనబడుతున్నదో అది అవాస్తవం, ఏది కనపడకుండా దాక్కుందో అది వాస్తవం. ఎందుకురా ఇట్లా మమ్మల్ని మభ్యపెడుతున్నారు అంటే, అది నిరాకారం, కనపడదు. అది నిరాకారం. నిన్ననే చెప్పాను, నిప్పు అన్నిటినీ కాలుస్తుంది. ఎవరిని కాలుస్తోంది? ఎవరిని కాల్చలేదు. నిప్పు తనని తాను కాల్చుకోలేదు. మరి కాల్చుకోక ఏమవుతుంది? కట్టెని కాల్చిన తర్వాత, కట్టె ఉంది, కట్టె వేరేది కదా, దాన్ని కాలుస్తుంది. దాన్ని కాల్చిన తర్వాత నిప్పు చల్లారిపోతుంది. చూడండి, దాని మీద ఒక నివురు కప్పి, నివురు అంటే బూడిద కప్పి నిప్పు లోపల దాచుకొని ఉంటుంది. ఎక్కడ? ఆ కట్టెలో, బొగ్గులో. అంతేగాని నిప్పు తనని తాను కాల్చుకోదు. ఎందుకంటే ఇంకొక దాన్ని కాల్చగలదు, కానీ ఈ నేను అనేది కూడా అట్లా తనను తాను చూపించుకోదు. ఎవరిని చూపిస్తుంది? తాను కాని దాన్ని చూపిస్తుంది. దానికి చూచే శక్తి ఉన్నప్పటికీ ఎవరిని చూపిస్తుంది? తను కాని దాన్ని. తను కానిది ఇదొక్కటే కాదు. కళ్ళు మూసుకుని లోపల చూస్తే నీ పేగులు నీకు కనపడతాయి కదా, నీ గుండె నీకు కనపడుతుందా అండి? ఎందుకు కనపడదు? నువ్వు చూడలే. మీరు ఊరికే చెప్తున్నారండి ఏం కనపడదు. సరే, మీ చేతనే చెప్పిస్తా. డాక్టర్ గారి దగ్గరికి కడుపు నొప్పిని వెళ్ళాడు ఒకడు. కడుపు అంటే ఇదంతా పొట్టే కదా. డాక్టర్ గారు అడుగుతారు, అమ్మ ఇక్కడ నొప్పి ఉందా? అక్కడ లేదండి. ఇక్కడుందా? ఇక్కడ కూడా లేదండి. ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందండి. అంటే ఇక్కడ నువ్వు చూడకుండా నువ్వు ఎలా చెప్తున్నావు? అక్కడ లేదని చెప్పావు, ఇక్కడ ఉంది అని చెబుతున్నావు. అట్లాగే తెలిసి తెలియదు అనే ఒక జ్ఞానం నీ దగ్గర ఉంది. జ్ఞానానికి తెలిసి తెలియదు లేదు. జ్ఞానం దేన్ని తెలుసుకోవాలో అది తెలుసని, అది తెలియదని చెప్తోంది. ఎందుకు తెలియదని చెప్తోంది అంటే, దానికి ఏదో అడ్డుపడింది. తెలియదు అని ఎందుకు చెప్తోంది? దానికి ఏదో అడ్డుపడింది, అందుకని నాకు అది తెలియదు అంటోంది. లేకపోతే తెలుసు, అన్నీ దానికి తెలుసు. మనకి పగలు రాత్రి రెండు ఉన్నాయి. ఇంకా కాసేపు అయితే చీకటి అయిపోతుంది. పగలు రాత్రి, మీకు పగలు రాత్రి తెలుసు కదా, కాబట్టి రెండు ఉన్నాయా? రెండు లేవు.
మరి ఈ రాత్రి ఎట్లొచ్చింది మనకు? అసలు ఉన్నది పగలే అయితే మనకు అనుభవంలో ఏం కనబడుతోంది? రాత్రి కనబడుతోంది. రాత్రి ఎట్లొచ్చింది? రెండు లేవు, అద్వైతంలో ఒకటే కదా ఉండేది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తానే అడ్డుపడింది సూర్యుడికి. అది తిరగడంలో ఈ భాగానికి మాత్రమే సూర్యరశ్మి పడుతుంది, ఈ భాగానికి పడలే. ఈ భాగం రాత్రి, ఈ భాగం పగలు. అయితే మనం ఇక్కడున్నాం కాబట్టి మనకిక్కడ రాత్రి, ఇక్కడి వాడికి పగలు. మనం ఇక్కడ ఉండగలిగామనుకో, అప్పుడు మనం పగలును రాత్రిని రెండింటినీ చూస్తూ ఈ పగలు ఈ రాత్రి ఏర్పడడానికి ఇది అడ్డమని నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నీ లోపల నొప్పి ఎక్కడో నువ్వు చూడగలుగుతున్నావు, నీ బయట నొప్పి లేదు అంటున్నావు కదా. మీ ఇద్దరికి అడ్డం ఎవరున్నారంటే ఇదిగో ఈ శరీరం. శరీరం అంటే ఏమీ కాదు, నీ చర్మం మాత్రమే. నీ లోపలికి నీ బయటికి ఎంత ఆటంకం ఉంది అంటే చర్మం. చర్మం ఎంత ఉంటుంది? 7 పొరలు ఉన్నదిట. 7 పొరలు కలిసి ఈ క్లాత్ అంతా కూడా ఉండదు. ఈ క్లాత్ అంతా ఇంత కూడా ఉండదు. 7 పొరల ఇది అడ్డం నీ లోపలికి నీ బయటికి. అది ఎప్పుడు తెలుస్తుంది నాకు? నేను దీనిలో ఉండి చూస్తే తెలియదు. భూమి ఇట్లా ఉంటే నేను ఈ పక్కన ఉన్నా నాకు తెలియదు, ఈ పక్కన ఉన్నా నాకు తెలియదు. అట్లా నేను ఈ పైన అవుటర్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఇక్కడున్నా నాకు తెలియదు. నేను లోపలికి వెళ్ళాను ఇందా నుంచి, ఆ లోపలికి వెళ్ళినా నాకు తెలియదు. మరి నేను ఇక్కడికి రారా? ఇక్కడికి వస్తే కదా అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకని? చీకటి వెలుగు రెండూ కనపడుతున్నా కూడా ఒకటి లేనిది ఒకటి ఉన్నది అని నువ్వు కనుక్కోవడానికి. మరి అటువంటిప్పుడు చీకటే ఉన్నది అనొచ్చు కదండి, వెలుగే లేదని అనొచ్చు కదా. వెలుగే లేదనొచ్చురా నాయన, ఏం కాదంటలే. కానీ ఎప్పటికీ ఉండేది వెలుగు. ఈ అడ్డం తీసేస్తే ఉండేది చీకటి పోతుంది, పారిపోయేది లేదనాలి, ఎప్పటికీ ఉండేది ఉన్నదనాలి. అంతే కదా. మరి చీకటే పారిపోతుందా, వెలుగు పారిపోతుందా? ఎవడు పారిపోతే వాడు, ఎవడు విన్ అవుతాడురా? ఎవడు ఉంటాడో వాడు, పారిపోయిన వాడు లేడు. అట్లా నువ్వు దీంట్లో నుంచి బయటికి వస్తే నేనెట్లా బయటికి రమ్మంటారండి? శరీరాన్ని ఏమాత్రం కోసినా కూడా మళ్ళీ డాక్టర్ గారు కుట్టేయకపోతే నాకు చాలా ఇబ్బంది. దీనిలో నుంచి నన్ను ఎట్లా బయటికి రమ్మంటారు? అరే నువ్వు ఇక్కడ కూర్చుని నయాగరా చూసిరా అంటే చూసి వస్తున్నావో లేదా? నువ్వు ఇక్కడ ఉంటే నీకు నయాగరా కనిపించిందా? కనిపించలేదా? కనిపించింది. ఇండియా ఎట్లుంటుంది అని నేను అడిగాను అనుకో, వెంటనే ఇండియా బార్డర్స్తో నీకు కనపడిందే. మరి నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఎట్లా కనపడిందిరా? నువ్వు పోలేదా? అంటే నువ్వు పోగలవు పోలేని అంటున్నావు కదా. అందుకే భగవద్గీత మూకం కరోతి వాచాలం, నేను మూగవాణ్ణి అని అనుకుంటున్నది, కానీ మూగవాడు మాట్లాడగలడు. ఇదే నేను ఈ శరీరంలో బందీని పంగుని లంఘయతే గిరిం. కుంటివాడు నేను కుంటివాడిని అనుకుంటున్నాడు, వాడు కొండెక్కగలడు. మిమ్మల్ని ఇప్పుడు కొండెక్కిస్తా చూడండి కదా. మేమందరం కూర్చొని ఉన్నామండి, కొండెక్కేంత శక్తి నాకు చాలా వీక్నెస్ అండి, నా కాళ్ళు అస్సలు నడవలేవండి. చంపుతా వీక్నెస్ అన్నావంటే. నీకు మనస్సుకు వీక్నెస్, నీ శరీరానికి వీక్నెస్ లేదు. ఇప్పుడు హిమాలయ పర్వతాన్ని ఒకసారి ఊహించుకోండి. మీరు కొండ ఎక్కుతున్నట్టుగా అనుకోండి. మీరు కొండ పైకి ఎక్కారా లేదా? కొండ పైన శిఖరం కనపడిందా కనపడలేదా? మరి ఎట్లెక్కావురా? ఈ కాళ్ళతోనా? నీ నేనుతో నువ్వు ఎక్కగలవు. అందుకే మూగం, దానికి అర్థం ఏం చెప్తారో చెప్పనా? భగవద్గీత చదువుకుంటే మూగవాడు మాట్లాడగలడు, కుంటివాడు నడవగలడు. కుంటివాడు ఎట్లా నడుస్తాడు? భగవద్గీత అర్థమైతే. భగవద్గీత నీకు అర్థం కావాలరా. భగవద్గీత అర్థమైతే నువ్వేమంటావు?
నీ మూగతనము, నీ కుంటితనము, నీ గుడ్డితనము అన్నీ నీ నాదికే, నీ నేనుకి ఏదీ లేదు. ఎందుకంటే అది నిరాకారం. దానికి ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. నీకు కావాలి. కళ్ళు లేకపోతే నువ్వు చూడలేవు, చెవులు లేకపోతే నువ్వు వినలేవు కదా. ఇప్పుడు ఎవడికి ఎవడి కావాలి? నాది నేననుకున్న వాడికి ఉపకరణాలు కావాలి. నేననుకున్న వాడికి ఏం అక్కర్లేదు. వీక్నెస్ ఎవడికి? అది నాది నేననుకోండి. ఎప్పుడైతే నేను వీక్గా ఉన్నాను అని నీకు అనిపిస్తుందో, అబ్బో నేను ఈ పని చేయలేను, నేను చాలా వీకు, నేను కూర్చుంటా, నువ్వు తెచ్చి నాకు అని అన్నావంటే నేను నాదిలో ఉన్నాను అని అర్థం చేసుకోండి. అంతే, ఏం లేదు. నేనులోకి వెళ్ళండి, వెంటనే వస్తుందో రాదో తెలుసుకోండి కదా. మా గురుదేవులు మాకు ఈ విషయాన్ని ఎట్లా చెప్పారో చెప్పనా? మా గురుదేవులు చాలా బాగా చెప్తారు. నేనే ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పలేకపోతున్నా. కానీ ఒకడుట వాడికి చాలా పని చేసి వచ్చాడు, వాడికి చాలా ఆకలి అవుతోంది. ఇంకా నాకు అన్నం పెట్టమని పెళ్ళాన్ని నాకు తొందరగా వడ్డిచ్చేస్తే నేను గబగబా తింటాను, నువ్వు చాలాసేపు వడ్డిస్తే కూడా నాకు కష్టమేను, గబగబా పెట్టేసేయి అన్నట్ట. ఆవిడ పాపం గబగబా చాలా తొందరగా ఆ కంచంలో పెట్టి ఆయనకు పెట్టింది. ఇది తినాలి. వెంటనే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఈయనకి చాలా కావాల్సిన వాడికి యాక్సిడెంట్ అయింది. వీడి లైఫ్ పార్ట్నరు, వాడికి లైఫ్ పార్ట్నర్ కాదులే, పెళ్ళానికి వాడి బిజినెస్ పార్ట్నర్ ఎవడో. ఎందుకంటే వాడు వీడు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాడికి యాక్సిడెంట్ అయింది. వాడికి ఎన్ని రహస్యాలు తెలుసో, వీడికి ఎన్ని రహస్యాలు తెలుసో. వాడు కాస్త పోతే ఇప్పుడు వీడికి ఆకలై అన్నం తినగలడా? మా గురుదేవులు మాకు చెప్పారు. ఇప్పుడు ఆకలైంది. వాడు ఇప్పుడు ఆమె తినమని చెప్తుంటే కూడా, ఏ కంచంలో పెట్టిన అన్నం తినకుండా పోకూడదు, తినేసి పో హాస్పిటల్కి అంటే, నాకు అస్సలు ఆకలి కావట్లేదే. ఇందాకేమన్నాడు? నాకు అస్సలు ఆకలి కాలేదు కదా. ఇప్పుడు వాడికి ఆకలి ఎవడికి? ఆకలి లేకపోవడం ఎవడికి? అన్నమయ ప్రాణమయ కోశాలకే ఆకలి అయింది అంటే నాదికే ఆకలి అయింది, నేను ఆకలి కాలే. మనోమయ విజ్ఞానమయ కోశాల్లో వాడు ఏమన్నా చచ్చిపోతే పటక్కిన వ్యాపారం అంతా సున్నా పెడుతుంది. మనోమయ కోసమేమో వాడు ఫ్రెండు, వాడు నీవు పార్ట్నర్సు, వాడు చస్తాడేమో. విజ్ఞానమయ కోసం ఇమీడియట్గా వాడు చస్తే నీకు ఈ నాశనం రాబోతోంది. ఇప్పుడు అన్నమయ ప్రాణమయ కోశాలని మనోమయ విజ్ఞానమయ కోశాలు జయించినాయి. మరి నేను బయటికి రాకొస్తే ఐదింటిని జయిస్తావు కదరా, ఎందుకు ఇట్లా ఓడిపోయి చస్తున్నావు కదా. ఆలోచించు. ఎప్పుడైనా అయ్యో నాకు జ్వరం వచ్చింది, నేను ఇంకా చచ్చిపోతానేమో అని అనిపించినప్పుడు వెంటనే నువ్వేమనుకోవో, మళ్ళీ నాదిలో పడుతున్నావా, నాదిలో పడకుండా నన్ను నేనులో ఉండేట్టుగా చేయి గురుదేవా అని మళ్ళీ అడుక్కోండి. గురుదేవా అని అడిగితే పాపం ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. వద్దులే నేను నాదిలోనే అని మూలుగుతూ ఉంటానంటే మూలుగు, నీ కర్మ. అద్వైతి ఎందుకు అట్లుంటాడు అని చెప్తున్నారా, తెలుసుకోండి కదా. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టొస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సృష్టిలో ప్రతి పదార్థము, గ్రహ నక్షత్ర గోళాలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. తిరిగితే ప్రపంచం, తిరగకుండా నిశ్చలంగా ఉంటే పరమాత్మ. ఏది కదులుతూ ఉంటుందో అది ప్రపంచం. మామూలుగా అయితే మనం కదిలించేవాడు పరమాత్మ, కదిలేది ప్రపంచం కదా. ఇది కదులుతూ ఉన్నది అంటే అర్థం ఏమిటి? పరమాత్మ కదలకూడదు, కదలకుండా కదిలించాలి. అది వాడి గొప్పదనం. వాడు కదలకూడదు. వాడు కదిలితే లాభం లేదు. ఇప్పుడు చూడండి, ఒక సూదిలో దారం ఎక్కించాలి అనుకుందాం.
సూది గట్టిగా పట్టుకోవాలి, నువ్వు సూది కదలకూడదు. దారాన్ని బాగా ఏకాగ్రత అది కొత్తగా చేసి దారాన్ని ఇక్కడి నుంచి, ఇప్పుడు దారం కదలకపోతే సూదిలోకి ఎక్కదు. సూది కదిలి దారం కదిలిందనుకో, ఇప్పుడు నీకు ఏకాగ్రత ఎట్లా కావాలో చెప్తున్నాడు. ఏకాగ్రత అంటే నీ లోపల ఉన్న నేను శక్తి, ఒక శక్తి కదా, ఆ నేను శక్తి డిస్ట్రిబ్యూట్ అయింది 5 జ్ఞానేంద్రియాలుగా, అంటే 5 ముక్కలుగా చీలింది. మొత్తం శక్తి పనిచేయటల్లా, ఎందుకంటే మొత్తం శక్తి పనిచేస్తే కరెంటు బల్బులో ఒక భాగం వెళుతోంది, ఫ్యాన్లోకి ఇంకో భాగం వచ్చింది అంటే వచ్చిందా? మొత్తం కరెంట్ వచ్చినా కూడా ఈ ఫ్యాన్ గాలి ఇచ్చేదానికి ఏ శక్తి కావాలో దాన్ని మాత్రమే తీసుకుంటుంది, మిగిలిన దాన్ని అక్కడే ఉంచుతుంది. ఈ ఉపాధి ధర్మం, దీన్ని ఉపాధి ధర్మం అంటాం. ఎందుకంటే కరెంటు ఒకటే అయినప్పటికీ ఫ్యాన్లో వెలిగినప్పుడు గాలి ఇస్తుంది, లైట్లో వెలిగినప్పుడు వెలుగే ఇస్తుంది. అట్లా ఒకే శక్తి నీ లోపల వ్యక్తమైనటువంటి శక్తి కంటిలోకి వచ్చినప్పుడు చూస్తుంది, చెవిలోకి వచ్చినప్పుడు వింటుంది. చెవిలోకి వచ్చిన వినే శక్తి కన్నుకి కానీ, చూచే శక్తి చెవికి కానీ లేదంటే ఒక్క శక్తే ఉంది చూడండి. అంటే ఇది అది కాదు, అది ఇది కాదు అన్నప్పుడు అది విశేషం. ఇది అది అన్నీ ఒకటే అయింది సామాన్యం. నీ మనస్సులో ప్రవేశించిన శక్తి సామాన్యం, డైరెక్ట్గా ఆ శక్తి. ఎందుకంటే బుద్ధి మీద పడ్డ ప్రతిబింబం అంతా పడింది, పరమాత్మ చైతన్య ప్రతిబింబం బుద్ధి మీద అంతా పడింది, మొత్తం పడింది. అందుకని మనస్సు చూడగలదు, మనస్సు వినగలదు. అర్థమైందా? ఎందుకని మనస్సు చూడగలదు, వినగలదు? దానికి ఇంద్రియాలు లేవు. అప్పుడు శక్తి ఏమైంది? కాన్సన్ట్రేటెడ్గా ఉంది, ఏకాగ్రతగా ఉంది. ఏకాగ్రతగా ఉన్న శక్తి మనస్సుది. అందుకని మనస్సులో ఉన్న శక్తి సామాన్యం, ఇంద్రియాల్లో ఉన్న శక్తి విశేషం. ఎందుకు విశేషం అంటున్నావంటే దీని పని అది చెయ్యదు, దాని పని ఇది చెయ్యదు, కానీ వీడికి శక్తి ఉంది. అర్థమవుతుంది కదా? విశేషాలకి శక్తి ఉంది, కానీ లిమిటెడ్ శక్తి. మనస్సుకి అన్లిమిటెడ్ శక్తి. ఎందుకు అన్లిమిటెడ్? మనస్సు కంటే బుద్ధికి ఇంకా అన్లిమిటెడ్ రిఫైన్డ్ శక్తి బుద్ధికి. ఎందుకంటే దానికి విచక్షణ ఉంది. మనస్సు ఆలోచిస్తుంది. ఏ ఆలోచన మనకు రోజు ఊరిక కూర్చొని ఎన్నో ఆలోచిస్తారు. ఆ అన్ని కార్యరూపం ధరిస్తాయా? ధరించవు. ఎందుకని? అది ఊరికే గాసిప్స్, అవసరమైన మాటలు మాట్లాడకుండా పిచ్చి వెధవ కబుర్లన్నీ మాట్లాడుతుంటుంది. అవన్నీ అది పనికిరావు. అది దాని పని. లేకపోతే మనస్సు కనుక ఆలోచించినన్ని పనులన్నీ గబగబా చేసేద్దాం అనుకుంటే అస్సలు పనులే జరగవు. బుద్ధి చేసిన పని జరుగుతుంది. బుద్ధి విచక్షణ జ్ఞానం. మనస్సుకు సామాన్యమైన జ్ఞానమే ఉన్నప్పటికీ, ఇట్లా మీరు లోపలికి వెళితే మీకు అన్నీ తెలుస్తాయర్రా. ఏ పుస్తకాల్లో రాయరు, మీకే తెలియాలి. మనస్సు సంకల్పాలు చేస్తుంది, ఎన్ని సంకల్పాలు చేస్తుంది, కానీ అన్నిటినీ వదిలేస్తుంది. చాలా ఆలోచనలని వదిలేస్తాం మనం, బుద్ధితో ఆలోచించిన ఆలోచన. అందుకే సంకల్పానికి రిఫైనరీ స్థితి బుద్ధి. అందుకే నీకు బుద్ధి ఉందా? బుద్ధి గడ్డి తినదా అంటాడు ఏకంగా. బుద్ధి గడ్డి ఎప్పుడు తింటుంది? బుద్ధి అన్నం తింటే అన్నంలో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ ఏదో, ఆ సారమేదో అది బుద్ధిలో పని చేయడానికి ఉపయోగపడుతుంది. బుద్ధి గడ్డి తింటే, గడ్డి తినటానికి అన్నం తినటానికి తేడా తెలుసునా మీకు? అన్నమేమో ధాన్యం, గడ్డేమో చెత్త. అవునా కాదా? ధాన్యంగా పనికిరాదు. మనకు పనికిరాని దాన్నే ఆవు తింటోంది, పనికొచ్చే పాలు ఇస్తోంది.
పనికొచ్చేదాన్ని మనం తింటున్నాం, పనికిరాని పనులు చేస్తున్నాం. అదే మన గొప్పతనం. అంటే అప్పుడు మనం మనిషిగా ఉన్నామా, ఇంకా కాస్త కింది జాతికి వెళ్ళిపోయినామా? ముందు మనిషి కావాలరా. బహునాం జన్మనాం అంతే, లాస్ట్లో నీకు మానవ జన్మ వచ్చింది. ఏమిట్రా మానవ జన్మ? జ్ఞానవాన్, జ్ఞానం కలిగిన జన్మ వచ్చింది. అయితే వాడి జ్ఞానం లేదా? ఎవరికి? మిగిలిన జాతులకి. చెప్పా కదా, మల్లె పువ్వుకి 4 గంటలప్పుడు మల్లె వాసన లేదా? అవి మనం కూడా ఆహారం, నిద్ర, భయం, మైథునం 4ంటిలోనే ఉంటే మనం కూడా సేమ్. మనిషి ముందు పశువు నుంచి మనిషివిగా, మనిషి నుంచి మనీషివిగా, మనీషి అయిన తర్వాత దైవత్వం వస్తుంది. స్టెప్సం అవన్నీ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. అర్థం చేసుకోండి. అంటే ముందు మనిషి కావడానికి మీరందరూ మనుషులు అయిపోయినారు, లేకపోతే ఆనందధామానికి రారు. మనీషి కావండి. మనీషి కావడానికి ప్రయత్నం చేయండి. ఎట్లా అండి అంటే బుద్ధితో పని చేసుకోండి కదా. బుద్ధి గడ్డి తిన్నదా అంటే బుద్ధి ఎసెన్స్ అయినటువంటి ధాన్యాన్ని తిన్నట్టయితే దానికి సరైనటువంటి శక్తి వస్తుంది. కానీ మనం ఏం తింటున్నాం? చెత్త తింటున్నాం. అందువల్ల ఏమవుతోంది? చెత్త బుద్ధులే వస్తున్నాయి. ఆవుకి చెత్త తిన్నా కూడా, విషం తిన్నా కూడా ఆవు ఆ విషాన్ని పాలలోకి రానియ్యదట. మనం విషం తింటే మొత్తం ఖాళీ. ఆలోచించండి. బుద్ధి గడ్డి తిన్నదా అంటే అదే అర్థం. గడ్డి నిజంగా గడ్డి తిన్నదని కాదు, ఉపయోగకరమైన ఆహారాన్ని తీసుకోలేదు, అందువల్ల నీ బుద్ధి అటువంటి ఆలోచనలే చేస్తోంది, సరైన ఆలోచన చెయ్యలేకపోతోంది. అసలు అటువంటి ఆలోచన, ఈ ఆలోచన, సరైన ఆలోచన ఏవో అవి వాటిల్లో కూడా డిఫరెన్స్ ఏవో ఉంటుంది. నాకు కాస్త చెప్పండి. నేను గురించి ఆలోచిస్తే సరైన ఆలోచన, నాది గురించి ఆలోచిస్తే పనికి మాలిన ఆలోచన. ఆలోచించుకో నువ్వే. అన్ని ఛాయిస్ నీకే వదిలేస్తాం. చెప్పడమైతే చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ ధర్మం, అంతే. సినిమా వాడు బాగా రాస్తాడు పాపం కదా, వాడు చెప్పు. కానీ మనం అప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎన్నిసార్లు పాఠంలో చెప్పుకుంటానరా నాదిని నేనుని. ఆ నాది వెంటే పడిపోతున్నారు. అది ఏం మాయ చేసిందో మిమ్మల్ని, దాని వెంటే పడతారు కదా. ఒక్కసారి నేను వెంటబడి చూడండి రా, మీకే తెలుస్తుంది ఎంత లాభాలు ఉంటాయో. సరే, ఒకటి తిరగాలి, ఒకటి తిరగకూడదు. తిరగకుండా నిశ్చలంగా ఉంటే పరమాత్మ. ఆ స్పందనను అది తిరుగుతోందా తిరగటం లేదా అని కేవలం నేను మాత్రమే తెలుసుకోగలదు. నాది తెలుసుకోలేదు. మీరేమనుకుంటారంటే నాది సైలెంట్గా కూర్చుంది అనే కదలకుండా కూర్చున్నా కదండి, ఇప్పుడు నాకు ఇప్పుడు నేను పరమాత్మనే కదా. కాదు నాయనా, నీ దగ్గర 5 కోశాలు పెట్టాం, 5 కదలకుండా ఉన్నాయా ఆలోచించు. 5 కదలకపోతే నీకు నిద్ర వస్తుంది, కానీ నీకు ఆత్మ తెలియదు. ఐదు కోశాలు కదలలేదనుకో నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుందో తెలుసునా? పాపం దానికి ఆత్మలోకి వెళ్ళాలని తెలియదు, సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది. రెండూ ఒకటే, వెలుతురు చీకటి ఒకటే అని చెప్పాక చీకటిలోకి వెళ్తురా వెలుతురులోకి వెళుతున్నానని అనుకుంటుంది, పిచ్చిది. మీ వరకు తెచ్చారా, మీ అనుభవమే ఇది. గురుదేవుడు ఏం చెప్పాడంటే, అమ్మ నీవు ఎట్లా అనుభవించావో అట్లా చెప్పమన్నారు. అందుకని నా అనుభవాన్ని మీ ముందు పెడుతున్నా, మీకు అదే వస్తుంది. ఎందుకంటే నేనెవరో మీరు కూడా అదే కదా. ఊరికే కూర్చుంటే ఏమవుతుందర్రా? ఏమో మీరు ఇట్లా అంటున్నారు కానీ ఊరికే కూర్చుంటే నిద్ర ఎందుకు వస్తుందండి? మాకేం నిద్ర రాదు. బస్సుల్లో కూర్చుని వాళ్ళందరినీ చూడండి రా, కారులో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చూడండి రా, ఎక్కంగానే నిద్రపోతారు. ఎందుకు అంటే
5టికి పని పెట్టాలి. పని పెట్టకపోతే అవి నిద్రపోతాయి. అది మీ ఇష్టం. వాటి పనే అది. అందుకనే వాటిని సర్వెంట్స్ అన్నారు. సేవకుడు ఏం చేస్తాడు? వాడికి పని పెడితే పని చేస్తాడు, పని లేకపోతే కూర్చొని కూరుకు నిద్రపోతూ ఉంటాడు. వాడి పని అది. అంటే ఇవి సేవకులు ఎవరు? నీ జ్ఞానేంద్రియ, నీ కర్మేంద్రియ పంచకం. నువ్వేమో అవే నాకు లీడర్స్ అంటున్నావు. ఎందుకు లీడర్స్ అంటున్నావు? కళ్ళు చూస్తే కదండి నాకు కనపడింది. ఓరి నువ్వు చూస్తే కళ్ళు చూస్తున్నాయిరా. కళ్ళు కిటికీలు. ప్రహ్లాదుడు అందుకే చెప్తాడు, తను కుడ్య జాల రంధ్రములు, గోడకు పెట్టిన కన్నాలెట్లాగో నీ 2 కళ్ళు అట్లాంటివి నీకు 10 కన్నాలు పెట్టావు నీ శరీరానికి కదా. ఆ కిటికీలకి రకరకాల గ్లాసులు పెట్టుకున్నావు. ఆలోచించు. అది కిటికీ అని ఎంతమందికి తెలుసు? ఏం తెలియదు కదా. నీ గోడలకి కిటికీలు పెట్టుకున్నావు. కిటికీ ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి? లోపల ఉన్నదాన్ని బయట చూడాలి అనుకున్నవాడు. బయట నుంచి వచ్చిన దాన్ని లోపలికి రావాలి అనుకున్నావు. అంటే గాలి రావాలి, మనుషులు కనపడాలి. అందుకు కదా కిటికీ పెట్టుకున్నావు. నీకు బయట నుంచి ఆదాన ప్రదానాలంటే బయట నుంచి ఆహారం నీకు కనపడాలి. కనపడితేనే తింటావు. అందుకే సిస్టమ్ అట్లా పెట్టాడు దేవుడు. ఆ తినేది ఏదైనా పనికి మాలింది, దుర్వాసన వచ్చింది కదా. భగవద్గీతలో చెప్తాడు ఎటువంటి ఆహారం తినాలో. అటువంటిది కాకుండా ముక్కు ఇక్కడే పెట్టాడు. ఒరే అన్నం తినేటప్పుడే ఈ ముక్కు ముందు వాసన చూస్తుంది, తినవాకు, నోట్లో పెట్టుకోవాకని అది ముందే చెప్తుంది. ఇవన్నీ ఇక్కడ కూడా పెట్టచ్చు కదా. కదరా. నోరు ఇక్కడ పెట్టాడు, కళ్ళు ఇక్కడను, ముక్కు ఇక్కడ పెట్టాడు అనుకో కాసేపు. నువ్వు ఏం తింటున్నావో అది చద్దిదో, పాసిపోయిందో, పులిసిపోయిందో ఇంకా నీకు తెలియదు. ఒరే నువ్వు తినే ఆహారాన్ని వాసన చూడరా, అది బాగుంటేనే తినరా. వాసన చూడటం మళ్ళీ దూరంగా ఉంటే నువ్వు ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ వాసన చూపించుకుని ఇక్కడ వాడివన్నీ రహస్యాలు చెప్తానని చెప్పకుండా గొంతుకి అడ్డంగా కఫం వేస్తాడు. సాధారణంగా చచ్చిపోయే వాళ్ళకి అట్లా కఫం వస్తుందిట. ముప్పున కాలకింకమ్మ దారం ఉందా? ముప్పున కాలకింకళ్ళు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైన సో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో, నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోని. తర్వాత రాదేమో నాయన, ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే నాది నమ్ముకుంటే అస్సలు రాదు. నీ స్పందన నువ్వు కదలటం లేదు అన్న విషయాన్ని నీ ఆత్మ మాత్రమే తెలుసుకోగలదు. ఆత్మ నిరాకారం కదండి, దానికి బుద్ధి లేదు కదా, అదెట్లా తెలుసుకుంటుంది? ఆత్మకు బుద్ధి ఉండకుండానే బుద్ధి ఉంది, కళ్ళు లేకుండానే కళ్ళు ఉన్నాయి. అంటే కళ్ళు చేసే పని, చెవి చేసే పని, అన్ని పనులు దానిలో అవ్యక్తంగా ఉన్నాయి, అవి వ్యక్తమవుతాయి. ఇప్పుడు ఫ్యాన్లో తిరిగేటువంటి పని ఆ కరెంటు వైర్లో ఉంది అంట. నాకు చూపించండి అంటే చేయి పెట్టు తెలుస్తుంది, అది ఉందా లేదా అని చేయి పెడితే తెలుస్తుంది. అది ఫ్యాన్లో తిరిగే శక్తో, లైట్లో వెలిగే శక్తో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అవుతోంది అంటే బతికిన వాళ్ళకే అది షాక్ కొడుతుంది, చచ్చిన వాళ్ళకి కొట్టదు. మీరు గమనించారో లేదో, చచ్చిన వాడికి షాక్ కొట్టదు, బతికిన వాడికే షాక్ కొడుతుంది. ఎందుకని? ఒరే నీ లోపల ఉన్న శక్తి నా లోపల ఉన్న శక్తి ఒకటేరా, అందుకని మనిద్దరం ఒకటేని. అవునా కాదా? ఇది అద్వైతం రా నాయన. ఏ ఋషులు రాయలే,
రామనాథం గారు డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేస్తారు మీ బ్రెయిన్స్కి అన్నిటికీ. అది అది ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఉంది. కరెంట్ అంతా పాస్ అవుతూ ఉంటుంది. చూడండి, కుండ మట్టిలో అవ్యక్తంగా ఉన్నదని కుమ్మరికి తెలుసు. మట్టిలో అవ్యక్తంగా ఉంది. మనము మట్టి చూసాము, మట్టిలో నుంచి కుండ మనం తీయగలమా? అదే కుమ్మరికి చూస్తాడు. అంటే కుమ్మరి లోపల ఉన్న ఆత్మకి ఆ స్కిల్ ఉంది. అంటే వాడి శరీరంలో నుంచే ఆ నేర్పరితనం బయటకు వచ్చింది. బంగారం ఎంత మన దగ్గర ఉన్నా వెళ్ళి నగ చేయించుకోవాలంటే కంసలి వాడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మన దగ్గర మనకి ఎన్నో డిజైన్స్ కూడా వచ్చు, తెలుసు. మనమే వాడికి బొమ్మలు వేసి ఇయ్యగలం. మరి ఆ బంగారం మన చేతిలో ఉంది, ఆ డిజైను మన దగ్గరే ఉంది. మనమే నగలు చేసుకుంటే పోలే. ఆ నగ చేసేటువంటి శక్తి వాడిలోనే ఉంది కదా. అట్లా కుమ్మరి మట్టిలో అవ్యక్తంగా ఉన్న శక్తి కుమ్మరికి తెలుసు. గాలిలో చేయబెట్టి నీటిలో చేయబెట్టి కుండను చేయగలడా? చెయ్యడు. కుమ్మరి గాలిలో చేయబెట్టి కుండ తయారవ్వండి, వాడు నేర్పరితనం. సాగే మట్టి కావాలి. బంగారంలో నగలున్నాయని కంసలికి తెలుసు. పరమాత్మలో అవ్యక్తంగా ఈ ప్రపంచం ఉందని నేనుకు తెలుసు. కమ్మరికి కంసలికి ఎలా తెలుసో నీ నేనుకి ఈ పరమాత్మలో ప్రపంచాన్ని తయారు చేసే శక్తి ఉంది అని తెలుసు. దాన్నే నాకు తెలివి అంటున్నాం. నీకు లడ్డూ చేయటం తెలుసా అని అడిగా. నాకు లడ్డూ చేయటం తెలుసు అంటున్నావు. లడ్డూ చెయ్యకముందు నువ్వు పరమాత్మవి. నేను పరమాత్మనే అడిగాను అంటే నేనునే అడిగాను, నీకు లడ్డూ చేయటం వచ్చుట్రా అని. నాకు వచ్చు, వాడు నాకు రాదంటాడు. అంటే వాడికి రాదు కాబట్టి ఇంకొక నేనుకు వచ్చు. ఒక కుమ్మరి వాడికి వచ్చిన కుండ చేసేది, కంసలి వాడికి వచ్చిన నగ చేసేది మనకు రాదు కదా. అట్లా లడ్డూ చేయటం వచ్చుట్రా అని వాడిని అడిగా. వాడు నాకు రాదన్నాడు. నీకు వచ్చా అమ్మా అన్నా. నాకు వచ్చు అన్నది కదా. ఆ వచ్చు అనకముందు నువ్వు పరమాత్మవి. నాకు వచ్చు అని అంటున్నావే, అది తెలివి. ఆ తెలివిని నువ్వు బయటికి తీస్తున్నావు. నీకు అర్థమైందా? కంసలి వాడు ఎట్లా తీస్తున్నాడు? వాడి లోపల ఉన్న ఆ శక్తిని. వాడు నీలాంటి వాడే, వీళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళే. కానీ వీడు నాకు రాదన్నాడు, దీనికి వచ్చు అంటోంది. నేను మైసూర్ పాకు చేయటం వచ్చు, అమ్మో నాకు రాదన్నది. నీకేది వచ్చు అంటున్నావో దాన్ని గురించి నీ అవ్యక్తమైన దాంట్లోంచి నువ్వు ఆ శక్తిని వ్యక్తం చేసుకోగలిగావు. ఆ వ్యక్తమైన దానికే తెలివి అని పేరు. దానికే నాకు తెలుసు అంటున్నావు నువ్వు కదా. నాకు తెలియదు. ఇప్పుడు చూడండి, నాకు తమిళ్ తెలుసా అని అడగండి. నాకు తెలియదు అంటున్నా. ఎందుకు? నీకు తెలుగు తెలిసినప్పుడు తమిళ్ ఎందుకు తెలియదు? నా అవ్యక్తంలో నుంచి తెలుగు అనే దాన్ని బయటికి వ్యక్తం చేసుకోవడమే నాకు నేర్చుకున్నా కదా. నేను అనేవాడు నేర్చుకున్నాడు. తమిళ్ ఎందుకు రాదురా నీకు అంటే నేను నేర్చుకోలే. నేనే తమిళ్ నేర్చుకోవాలి అనుకున్నా అనుకో, నా అవ్యక్తంలోంచి నేను అది కూడా నేర్చుకోగలను. అది మీకు అర్థమైందా? కాబట్టి నువ్వు ఆ తెలివిని బయటికి తెస్తున్నావు. ఆ తెలివి ఏం చెప్తోందంటే ఒకటి తెలుసు ఒకటి తెలియదు అని చెప్తోంది. ఎందుకు చెప్తోంది? అది తెలివే కదా. అది తెలుసు తెలియదు అని తెలిపే తెలివి ఒకటేనని చెప్పా. ఎప్పుడో నేను 45 ఏళ్ల నాడు చెప్పా ఆ మాట. తెలుసు తెలియదు అని చెప్పే తెలివి ఒకటే. ఒక తెలివే ఉందా మన దగ్గర ఉంది. ఒక తెలివి ఏమంటోంది? నాకు లడ్డూ చేయటం వచ్చింది. అదే తెలివి నాకు మైసూర్ పాక్ చేయటం రాదు అంటోంది. నాకు రాదు అంటోంది. ఎందుకంటోంది అంటే లడ్డూ చేసే తెలివిని నేను నా లోపల నుంచి అవ్యక్తంలో నుంచి వ్యక్తం చేసుకున్నా. మైసూర్ పాక్ చేసే తెలివిని నేను అవ్యక్తం చేసుకోలే. అందుకు ఇది నాకు తెలియదు. నేను అది కూడా వ్యక్తం చేసుకున్నాను అనుకోండి, నాకు అది కూడా తెలుస్తుంది. అది కాబట్టి వ్యక్తమైనటువంటి శక్తి అవ్యక్తంలో నుంచే రావాలి.
అవ్యక్తంలో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మవి, దాన్ని వ్యక్తం చేసుకుంటే నువ్వు జీవుడివి. ఆ జీవుడు బ్రహ్మమే అవుతాడంటే ఏం చేయాలి? ఇది వ్యక్తమైన శక్తిని మళ్ళీ అవ్యక్తంలోకి పంపించు. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే వాసన వృత్తి అవుతుంది. వ్యక్తమైన శక్తి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతే వృత్తి వాసన అవుతుంది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు నాది వస్తుంది. నాకు తెలిసినప్పుడు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. ఇచ్చా జ్ఞానం అన్న వరకు నాకు తెలుస్తుంది. క్రియలోకి వచ్చేటప్పటికి నేను ఇంప్లిమెంట్ చేశా. నీకు లడ్డు వచ్చు అనగానే నేనేమంటాను? అయితే చెయ్యంట. మీకు అర్థమైందా అమ్మా? ఇంక అంతకంటే నేనేం చెప్పనురా, ఇంక చెప్పడానికి కూడా చేత కాదు. మీరే దాన్ని అవగాహన చేసుకుని ఇంకా నాకు అర్థం కాలేదు అంటే ఎవ్వరు చెప్పలేదు. అవ్యక్తంగా పరమాత్మలో అవ్యక్తంగా ప్రపంచం ఉందని నేనుకు మాత్రమే తెలుసు. మేమందరం నేనులమే కదా, మరి మాకందరికీ ఎందుకు తెలియడం లేదు? నీ నేను 24 అనాత్మలను నేనంటోంది. కారులో వెళ్ళేవాడు అనాత్మలో 24 నీ నేను నేనంటోంది. నా నేను ఒక్క నేనునే నేనంటోంది, మిగిలినంతా నాదంటావు. నువ్వు కూడా నాదనే అంటున్నావు. నాదంటావు మళ్ళీ నేనంటావు. అంటే పేడా బెల్లం కలుపుకుంది నువ్వు, నేను పేడా బెల్లం కలుపుకోలే. అందుకని మైసూర్ పాక్ కానీ లడ్డు కానీ పరమాన్నం కానీ చేసుకు తినగలను. ఎందుకని? పేడని కలపలేదే. నీ దగ్గర కూడా బెల్లం ఉంది, పేడ ఉంది. నువ్వు రెండు కలర్ ఒకటిగానే ఉంది. కలగా పులగం చేసుకున్నావు. తీసుకుపోయి ఆ పరమాన్నంలో ఈ పేడ బెల్లం కలిసి దాన్ని పడేయి. ఆ పరమాన్నం మానవ మాత్రుడు తినడు, పశువులు కూడా తినవు కదా. అది తేడా. పేడా బెల్లం కలుపుకోవాకు. ఎన్నిసార్లు చెప్పా పేడా బెల్లం కలపవాకురా నాయన. కలుపుకుంటే ప్రమాదం. పేడగా పెట్టుకో, పిడకలు చేసుకో కదా, ఉపయోగించుకో. బెల్లంగానే పెట్టుకో, హాయిగా తిను. అది నీ నేను నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మన ఇద్దరి దగ్గర నేనుంది. కానీ నీ నేను అనాత్మలో నీ దగ్గర 24 ఉన్నాయి. వాటినన్నిటినీ నేను అనుకుంటోంది. కారులో వెళ్ళేవాడు, ఎవడైనా ఒకడు కారులో వెళ్ళాలరా, వాడు కారులో వెళ్ళేటప్పుడు మన కారే కదురా, ఇంకా 4 సామాన్లు. బస్సులో వెళ్ళేటప్పుడు వాడు ఇన్న సామాన్లే తెమ్మంటాడు. కారు మందే కదా, అక్కడ వండుకోవడానికి కావాల్సిన కుక్కర్ల దగ్గర నుంచి కదా, అంట్లు తోముకుండే సోప్ దగ్గర నుంచి అన్నీ వేసేయండి. డెబ్రీస్ మొత్తం కారులో పడేసుకొని పో, నీ ఇష్టం. అదే నువ్వు ఫ్లైట్లో వెళ్ళాలంటే ఒరే 23 kgs తీసుకురారా, 23, ఒక్క పావు కిలో ఎక్కువైనా వాడు తీసి పారేయండి, లేకపోతే దానికి డబ్బులు కట్టండి అంటాడు. అందుకని నువ్వు చాలా కేర్ఫుల్గా ఇంటి దగ్గరే తూకాలు వేసుకుని ఒరే ఎక్కడ ఎక్కువ అవుతుందో అని, ఏ వస్తువు తీసి ఎక్కడ పారేయాల్సి వస్తుందో అని తూకాలు వేసుకుని పోతాం కదా. అయినా కూడా ఆ సామాను కారు మనతోనే, మనం కారులో ఫ్రంట్లో కూర్చుంటే మన వెనక డిక్కీలో సామాన్ అంతా వస్తుంది కదా. అదే ఫ్లైట్లో మనం కూర్చుంటే అది కార్గోలో రావాల్సిందే, కానీ నా సీటు మీద నేను ఇక్కడే పెట్టుకుంటాను. నా సామాన్ లేకపోతే నాకు భయం, నాకు ఎవడన్నా ఎత్తుకుపోతాడేమోనని. నీ దగ్గర సామాను ఉండనియరు, కానీ సామాను నీతోనే వస్తుంది, నీ వెంట వస్తుంది. వాడితో ఉండదు కానీ వాడి వెంటే వస్తుంది. నేను రాకెట్లో పోదాం అనుకున్నాను అనుకోరా కదా. రాకెట్లో పోదామంటే నా చేతిలో నా పర్సు లేకపోతే నాకు ఇబ్బంది. అంటే నీ పర్సు అక్కర్లే, నీ ఐడి కార్డు అక్కర్లే, అవి కూడా అక్కడే పెట్టు కదా. మేమే ఒక యోకు తగిలిస్తాం, లేకపోతే కాలి చేస్తాం, ఏం తీసుకుపోనీయడు. అలాగే నీ 24 తత్వాలను వెంట పెట్టుకుని నేను స్వర్గానికి పోతానంటే ఎవ్వరు రానియడు. ఆ డెబ్రీస్నంతా జమ్మి చెట్టు దగ్గర కాల్చుకోమంటాడు. మీ వాళ్ళకి ఇచ్చిరా,
నువ్వు మాత్రం నేనుగా రా. నువ్వు కారులో లాగా ఇవన్నీ తెస్తానంటే నేను ఒప్పుకోను. వాటిని బీజ రూపాలుగా మార్చి మనం వెళ్ళాలంటే ఎక్కడికన్నా ఈ వస్తువులన్నీ నువ్వు తీసుకుపోవడానికి లేదు. అందుకని నువ్వు వేరే దేశాలకు వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడికి ఇచ్చేసి వాడి కరెన్సీ ఏదో కన్వర్ట్ చేసుకుని అది ఇక్కడే తీసుకెళ్ళి ఈ ఎయిర్పోర్ట్లోనే ఇస్తాడు. అట్లా ఇక్కడే ఈ భూలోకం అనే ఎయిర్పోర్ట్లోనే నీకు అవన్నీ మార్చి ఇస్తాడు వాసనలుగా. వృత్తి వాసన అయితే మరణం, వాసన వృత్తి అయితే జననం. పోయి హాస్పిటల్కి వెళ్ళి చూసి రండి ఎంతమంది పుడుతున్నారో. పుట్టంగానే వాడికి చెప్పండి, ఒరే నీవు వాసన వృత్తి చేసుకున్నావురా. అట్లాగే చచ్చిపోయే శ్మశానాలు కూడా మా గురుదేవులు పంపించేవాడు. ఓ వీడి వాసనలన్నీ వాసనలుగా మార్చుకుని వీడి కర్మ వాసన అవన్నీ వెంట పెట్టుకొని పోతున్నాడు. పుడితే సంతోషపడ్డాం, ఇంకా చస్తే మా ఏడవ ఎందుకు డబ్బులు మార్చుకుని కన్వర్ట్ చేసుకుంటే మేము ఏడుస్తూ కూర్చున్నాం ఆ ఎయిర్పోర్ట్లో. ఏంట్రా ఇండియా రూపాయలు ఇన్ని కట్టలు ఇచ్చేసి ఇన్ని డాలర్లు తీసుకున్నప్పుడు అయ్యో నా కట్టలన్నీ పోయినాయి అని ఏడుస్తాడా ఎవడైనా? ఏమో ఎయిర్పోర్ట్లో ఎవడో ఏడవటం నేను చూడలే కదా. వాడు కట్టలు కట్టలు ఇచ్చాడు. ఇంత పెద్ద పర్సులో తీసుకొచ్చి వాడికి కట్టలు ఇచ్చి వాడి దగ్గర నుంచి డాలర్లన్నీ తెచ్చుకున్నాడు. అవి చిన్నగా జేబులో పెట్టుకోవడానికి సరిపోయినాయి. వాడేమి ఏడవలేదే. చచ్చిపోయేవాడు ఎవడు ఏడవటం లేదర్రా. వాడు చచ్చాడని వీడు ఏడుస్తున్నాడు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పనా? వీడికి రావాల్సినవన్నీ పోయినాయి అని ఏడుస్తున్నాడు కదా. వాడి వాసనలన్నీ మూట కట్టుకుని వాడు పోతున్నాడే. నా వాసన ఎప్పుడు మూట కట్టాలని, ఎప్పుడు మూట కడదామా అని వీడు ఏడుస్తున్నాడు. అంతేనా? వాటిని బీజ రూపాలుగా మార్చి, వాసనలు బీజ రూపంగా ఉంటాయి. అవి ఎన్ని జన్మలకైనా అంటే మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో కాకర చెట్టో పొట్ట చెట్టో కాసిందనుకోండి, ఒక కాయను మనం పండు కోసం అట్టే పెడతాం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసారి విత్తనాలు కావాలి నాకు. విత్తన రూపంగా మార్చి దాచుకుంటుంది దాని బిడ్డలనది, దాని వంశాన్ని అది విత్తనంగా చేసి దాచిపెట్టుకుంటుంది. ఆ విత్తనం తీసుకెళ్ళి ఆ గూట్లో పడేసామనుకో సంవత్సరం అయినా అది అట్లే ఉంటాయి, అవి చావవు. అర్థమైందా? మన ఇంట్లో మా రాధమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, అమ్మ మీరు పల్లీలు అన్నీ చాలా చాలా తెప్పిస్తారు, ఇవన్నీ పురుగులు పడుతున్నాయమ్మా. ఎందుకు పురుగు పడుతుంది అంటే వాటిలో బతికే గుణం ఉంది. ఏవి మళ్ళీ మొలకెత్తడానికి రెడీగా ఉన్నాయో అవన్నీ పురుగు పడతాయి. ఏవి మొలకెత్తడానికి వీలుగా లేవో అవి పురుగు పట్టవు. అందుకని పల్లీలు ఏం చేయాలి మనం? వేయించి పెట్టామనుకో, వేయిస్తే అన్ని భాగాలు అట్లే ఉన్నాయి. వేయించినప్పుడు ఏమవుతాయి? ఆ మధ్యలో ఒక మొలకెత్తే ఒకటి ఉంటుంది చూడండి, అది వేగిపోతుంది. అది వేగిన తర్వాత ఇంకది మొలకెత్తదు. అందుకని దాన్ని పురుగు తినదు. ఆ గూట్లో పడేసిన విత్తనాలన్నీ కూడా సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా దాంట్లో మొలకెత్తే గుణం ఉంటుంది. అది వెంట పెట్టుకుని పోతాడు ఈ జీవుడు. అవి వాడి వాసనలు బీజ రూపంగా దాచుకుంటున్నాడు. వాటిని మొలకెత్తకుండా వీడు ఏం చేయాలంటే, ఇప్పుడు పురుగులు పట్టకుండా మా రాధమ్మకి ఏం చెప్పాను, అమ్మ అన్నీ వేయించి పెట్టుకో. వేయిస్తే 2 లాభాలు ఉన్నాయి. ఒక లాభం అవి టేస్టీగా ఉంటాయి. వాళ్ళు వేయించిన వేరుశనకాయలు ఎట్లా ఉంటాయిరా, రుచిగా ఉంటాయి. నీ వాసనలన్నీ వేయించుకుంటే అదిగో అందరూ నీకు దండం పెడతారు. ఎందుకంటే వాసనలన్నీ వేయించేసుకున్నావు, రుచిగా ఉన్నాయి కదా. లేదనుకో ఇవన్నీ మొలకెత్తుతాయి. నువ్వు బతికుండగానే వాసనలు వేయించుకుంటే పీరియడ్ ఇప్పుడే
జ్ఞానాగ్ని నీ దగ్గర ఉంది, ఈ నిప్పుతో నీ వాసనలు వేయించు, లేకపోతే వాసనలు వెంట పెట్టుకొని పోతే మళ్ళీ జన్మకి రావాల్సి వస్తుంది. వేగిన వాసనలు జన్మకి తీసుకురావు. నువ్వు రావాలి అనుకున్నా అక్కడ వాసన విత్తనమే లేకపోతే మొక్కేట మరుస్తుంది. నేను కాకర చెట్టు వేసుకోవాలంటే కాకర గింజ లేదు నా దగ్గర, ఉన్న గింజ ఏమో వేయించి పెట్టుకున్నా. ఆలోచించండిరా. అది జీవన్ముక్తుడు జ్ఞానాగ్ని చేత వాసనలను వేయించుకున్నాడు. నేను మళ్ళీ పుట్టకుండా ఉండేది గురువుగారు, మీరు అనుగ్రహించండి. గురువుగారు ఏమీ అనుగ్రహించరు, వారి అనుగ్రహంతో నీకు మళ్ళీ పుట్టకుండా రావు. నీ వాసనలు నువ్వు వేయించుకుంటే వాసనలు నీ వెంటే వస్తాయి. వేగిన వాసనలు తినడానికి రుచిగా పనికొస్తాయి. జీవితం నీకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు నీ వాసనలు వేయించుకుంటే. లేకపోతే పచ్చి వాసనలు లోపల ఉంటే కొన్నిసార్లు అవి బూజు పట్టిపోతాయి, కొన్నిసార్లు మొలకెత్తి కూర్చుంటాయి. చూడండి, నీళ్ళల్లో వేయండి గింజల్ని, ఊరికే నీళ్ళు మొలకెత్తుదాం. విత్తనాలు మొలకెత్తుతాయి. ఎట్లా? నీళ్ళల్లో పడేయి. నీళ్ళల్లో పడేస్తే మొలకెత్తుకండి. ఇంకా కాస్త నేలలో కూడా పడేయి, ఇంకా పెద్దది వస్తుంది. నీళ్ళల్లో వేస్తేనే వస్తుంది. నీళ్ళల్లో భూమిలో వేస్తే వస్తుందంటే ఏమిటి? పంచభూతాలు తగులుకుంటే నీ వాసనలన్నీ మొలకెత్తుతాయిరా. మొలకెత్తితే వృత్తి, మొలకెత్తకుండా విత్తనం అయితే వాసన. ఆలోచించుకో. కర్మ వాసనలని దగ్ధం చేసుకుండేది ప్రొసీజర్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు వాడు. అదేం లేదురా నాయన, జ్ఞానాగ్నిలో వేయించుకో, లేకపోతే వాసనలు పోయినట్టే కనపడతాయి. మీకు అర్థమవుతున్నప్పుడు అరే నేను వాసనలు చాలా పెట్టుకుంటున్నాను, దీన్ని ఎట్లా వేయించుకోవాలి అని ప్రతి ఒక్కడు ఆలోచించుకుంటున్నాడు. నాకు కానీ ఆ గేటు దాడిపోయిన తర్వాత అది చెప్తూనే ఉంటారు. అట్లాంటివన్నీ మనకు కాదులే, అట్లాంటివన్నీ మనకు కాదు. ఈ అమ్మగారు అక్కడ వాళ్ళెవరో అక్కడ వాళ్ళ కోసం చెప్తున్నారు. మనం అట్లాంటి పనులు చేయకూడదు. మనం చక్కగా నాదిని పెంచి పోషిద్దాం. దానికి కావలసినవన్నీ కోరికలు బాగా తీర్చాలి. తీర్చకపోతే ఎంత ఊరుకుంటుంది చూడు. ఏమ్మా, వేగిన విత్తనం మొలకెత్తనట్లు ఆయన జన్మ పరంపరలకు రాడు. మనోనాశమైనందున మనస్కు స్పందన లేదు. మనస్కు స్పందన ఎలా ఉంటుంది అంటే, ఏదైనా మీకు ఒక సంకల్పం వచ్చిందనుకోండి, ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మీకేం ఆలోచనలు వస్తాయి, చాలా ఆలోచనలు నాకు కూడా వస్తాయి. ఆలోచనలు వచ్చిందనుకోండి, ఆ ఆలోచన ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏదో పనులు చేసుకుని దాన్ని మర్చిపోయినాం. మళ్ళీ ఇంకా కాసేపటికి అదే మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇంకో పనిలో అది మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ ఇంకో కొంచెంసేపటికి మళ్ళీ వస్తుంది. అది ఆలోచనల స్పందన అంటే ఏంటి? ఒకసారి వచ్చింది, అది నిన్ను వదలకుండా నీ వెంట పడుతోంది. జస్ట్ సినిమాకి వెళ్ళాలనుకోండర్రా, సినిమాకి వెళదాము అని ఊరికే ఒక సంకల్పం చేశారు. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్త భార్యకి ఇవాళ సినిమాకి వెళదామే మనము అని చెప్పాడు. ఎన్నిసార్లు నీ మనసు సినిమాకి వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పిందో చేస్తాను. ఎన్నిసార్లు చెప్పింది? అది స్పందన అంటే అది. మనస్సుకు ఒక మాట ఒకసారి చెప్తే అది పదే పదే నీకు గుర్తు చేస్తుంది. అందుకే పరమాత్మ నాడు మత్త స్మృతి జ్ఞానమపోహనంచ, నీవు మర్చిపోవాలన్నా, నీవు జ్ఞాపకం పెట్టుకోవాలన్నా, నువ్వు దాన్ని తిరిగి రీకాల్ చేసుకోవాలన్నా నా వల్లనే అంటే నేను వల్లనే. నేను లేకపోతే మనస్సుకు, చచ్చిన వాడికి మన స్పందన ఉండదు. చచ్చిపోయిన వాడికి మరి బతికిన వాడికి స్పందన ఉంటుందంటే, బతికిన వాడికి చచ్చిన వాడికి ఏమిటి తేడా? వాళ్ళు నేనుతో సంబంధం నాదికుంది. చచ్చిపోయిన వాడికి
నేనుతో సంబంధం నాదికి లేదు. అందుకే వాసాంసి జీర్ణాని, ఇప్పుడు ఈ చీర నేనుతో సంబంధం పెట్టుకుంది. నేను రేపు స్నానం చేసేటప్పుడు ఈ చీర విప్పి అక్కడ బారేస్తా. ఈ చీరకు నేనుతో సంబంధం లేదు. అందుకని దీన్ని పవిత్రంగా, ఇప్పుడు పవిత్రం కదా, ఇది విడిచి పడేస్తే అపవిత్రం. ఇదే శవం. భగవద్గీత అట్లా అర్థం కావాలి. ఇంక మీ ఇష్టం. రేపటి నుంచి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వెలుతుల్లో, ఈ వెలుతుల్లో అంటే ఈ లైట్, ఈ జ్ఞానంలో మీకు నేను నాది తెలిస్తే భగవద్గీత అర్థమవుతుంది. మేము ఎందుకులేండి, మీరే కష్టపడి చదువుకొని మాకు చెప్పండి. మమ్మల్ని అంతంత కష్టాలు పడమంటే మేము పడమబ్బా. అదేదో మీరే చేసుకోండి. అరే మీరు చేసుకోండి రా, మీకు అర్థం కాకపోతే నేను చెప్తా. అప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తాను, నీ లోపల నుంచే చెబుతా. మీరు ప్రయత్నం చెయ్యండి. అందుకే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. అవ్యక్త ఆదీని భూతాని, అవ్యక్త ఆదీని భూతాని, ఈ ప్రాణులన్నీ కూడా అవ్యక్తంలో ఉన్నయిరా నాయన. అవ్యక్తంలో ఉన్నయిరా అంటే కంసలివాడి మనస్సులో నువ్వు చేసిన డిజైను నగ వాడిలో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, నీలో నుంచి వాడికి ట్రాన్స్మిట్ చేశావు. వాడికి సరిగా ట్రాన్స్మిట్ కాకపోతే వాడు పిచ్చి పిచ్చి నగ చేసి నీ ముఖాన పారేస్తాడు. అది నువ్వు నాకు నచ్చలేదని మళ్ళీ వాడి ముఖాన తిరిగి కొడతావు కదా. అవ్యక్తాదీని భూతాని, ఈ ప్రపంచం లేదనవాకండి. ఈ ప్రపంచం ఉంది. ఎక్కడుంది? అవ్యక్తాదీని. ఆది అంటే మొట్టమొదట్లో వాళ్ళందరూ ఆది యందు వాక్యం ఉండెను అంటారు. మనం ఆది యందు ప్రపంచం ఉండెను అంటున్నాం. వాక్యం ఉందా, ప్రపంచం ఉందా? వాక్యం శబ్దం, శబ్దానికి అర్థం ముందుండాలి. కాబట్టి వాళ్ళకి శబ్దమే ఉంది, మనకు అర్థం ఉంది. మరి ఏది గొప్ప మీరే అనుకోండి. ఏం తెలుసురా వాళ్ళకి, ఏం తెలియదు. కానీ తెలుసనే పొగరు కదా. తెలియని వాడికే ఆ తెలుసనే పొగరు ఉంటుంది. తెలిసిన వాడికి అది నా స్వరూపం కదా అంటాడు, వాడికి పొగరు ఉండదు. డబ్బున్న వాడికి ఆ డబ్బు నాది, వాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. డబ్బు లేని వాడికి అయ్యో అది కొనుక్కోవాలంటే నాకు డబ్బులు లేవే, ఇది కొనుక్కోవాలంటే డబ్బులు లేవే, వాడికి ఎప్పుడు లేవన్న చింతే. ఉన్నవాడికి కావాలంటే కొనుక్కుంటా, లేకపోతే నాకే ఇట్లాగే ఉంటా. నీ దగ్గర ఉంది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, మధ్యలో వ్యక్తమవుతోంది అర్జున. అవ్యక్తంలో ఉంది, వ్యక్తమైంది మధ్యలో. అవ్యక్త నిధనాన్యేవ, తర్వాత అవ్యక్తమైపోతోంది. ముందు అవ్యక్తంలో ఉంది, తర్వాత అవ్యక్తమైపోతుంది. మధ్యలో మాత్రమే కనిపిస్తోంది కదా. దానికోసం నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? భీష్ముడు ద్రోణుడు మధ్యలో కనిపించాడు అర్జున, నీ నాది మధ్యలో కనిపించింది. ఇది ఆదిని అవ్యక్తంగా ఉంది, ఇది పోతే అవ్యక్తమైపోతుంది. మధ్యలో మాత్రమే కనిపిస్తోంది. మధ్యలో కనిపించేది ఉన్నట్ట లేనట్ట? ఉన్నది అని దేనికి చెప్పాలి? ఎప్పటికీ ఉన్నదానికి ఉన్నదని చెప్పాలి. మధ్యలో కనిపించిన దానికి లేదని చెప్పాలి కదా. లేదని చెప్పలేకపోతే, ఎందుకంటే అక్కడ ఉండి ఇక్కడ ఉంటే, మధ్యలో ఉంటే లేదని ఎట్లా చెప్పమంటారండి అంటే మిథ్య అని చెప్పరా? కనపడ్డా కూడా సత్యం కాదు. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఈ ఒక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయంటే, ఈ ఒక్కటికి ఇన్నాళ్ళు తెలియలేదా మనకు? ఇంకా తెలుసుకోవాలి, ఇంకా రోజు క్లాస్కి రావాలి. రంగనాథ్ చెప్తున్నాడు కదా,
శనివారం మళ్ళీ క్లాస్కి రండి, మళ్ళీ అమ్మగారు ప్రవచనం చెబుతారు. ఇంకా ప్రవచనాలు ఎందుకర్రా? లేదా తెలిసిందా తెలియలేదా? మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. అమ్మా మననం మీరు చేసుకోండి ఇంట్లో. మననం చెయ్యాలంటే ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకి రండి, మీ ఏ పాయింట్ మననం చేయండి కదా. ఎంతసేపు అమ్మ ముందు చిన్నప్పుడు మనకు అన్నం వండి పెడుతుంది. ఎప్పుడు అమ్మ నువ్వే వండి పెట్టు అంటే ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైనా నువ్వు నేర్చుకోకర్లేదా? నువ్వు వండు, 1-2 సార్లు పాడైపోతే నేనే ఉంటా కదా చెప్తా అంటుందా అమ్మ? అందా మన అమ్మని లేదా? మన అమ్మ ఇప్పటిదాకా మనకు వండి పెడుతూ కూర్చుందా? నేను చేస్తానే, నువ్వే వండుకోలేకపోతే చేస్తావు నువ్వే అని మనకే చెప్తుంది. అరే మనం వండు తింటున్నాం కదర్రా. నాన్నే సంపాదించి పెట్టాడా ఇన్నాళ్ళ బట్టి? కొంచెం పెద్దవాడు అయినాక ఏమంటాడు? ఒరే ఇంకా నువ్వు సంపాదించరా? నేను సంపాదించాను, నువ్వే సంపాదించి నాకే పెడుతూ ఉందా అంటే ఏమంటాడు నాన్న? అవునరా నాయన, మా బుజ్జి మాకన్నా నేనే సంపాదించాను, నువ్వు తింటూ కూర్చోవని చెప్తాడా? చచ్చినా చెప్పడు. మరి ఇది కూడా అంతే కదర్రా కదా. నీకు ఎందుకు ఏడుస్తున్నావు అర్జున? భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ నా మేనమామలు, నా తాతలు, నా తండ్రులు, నా కొడుకులు, నా మనవళ్ళు అని చెప్తున్నావు కదా. వీళ్ళందరూ నాదులేనా నేనులా? భగవద్గీతలో ఒక్కచోట కూడా నాది నేను అని చెప్పలే ఆయన. అమ్మో చాలా మోసం చేశాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అంత మోసం చేశాడు అంటే ఆయన చెప్తాడు, అంతా నేనే చెప్పేస్తే ఇంక వాళ్ళు చేసేది ఏముందిరా? ఇంత చెప్పా కదా ఇంకా వాళ్ళకి కొంచెమైనా వదిలిపెట్టద్దా? అందుకని వాళ్ళకే వదిలిపెట్టాను అన్నాడు. రోజు నాకు చెప్తూ ఉంటాడు, ఏమయ్యా ఇన్ని చెప్పిన వాడు అది కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు నాది నేను చెప్పడు. మన పరంపరలోనే మనకు వచ్చింది ఇది, మన అదృష్టం కొద్దీ. ఏమ్మా ఉపనిషత్తు ప్రపంచాన్ని కుండలీభవతి అని చెప్పిందమ్మా. కుండలీభవతి అంతే చెబుతుంది, డీకోడ్ చేసుకుని చావమంటుంది మన్ని. కుండలీభవతి అంటే చుట్టుకున్న పాము అంది. ఈ ప్రపంచం ఏమిట్రా అంటే ఉపనిషత్తు చెప్పిన మాట చుట్టుకున్న పాము. పాము బుట్టలో ఉన్నప్పుడు చుట్టుకుని ఉంటుంది. బుట్టలో ఉన్నప్పుడు, బుట్ట అంటే ఏమిటి? ఇదే బుట్ట. బుట్ట అంటే బంధింపబడింది. బుట్ట ఎట్లా అలుగుతారా? బుట్ట కింది నుంచి ఎక్కడికి పోకుండా దానికి మళ్ళీ మూత కూడా, అది బుట్ట. మనకు కూడా మూత వేసేసారు, మూత వేసి బిగించి తిప్పారు. ఇట్లా అంగడి నుంచి సరుకులు ఇచ్చుకుంటే సంచిలో పడేసి, ఆ సంచి కాదు అదేంటో పాలిథిన్ బ్యాగ్, ఆ బ్యాగ్లో పడేసి ఇట్లా తిప్పుతాడు. తిప్పి ఇంకా వాడు కొంచెం కందిపప్పు పంచదార అట్టడితే ఒక ముడి కూడా వేస్తాడు. వీడు కూడా ఇక్కడ ఒక ముడి వేసాడు. చూడండి, అందరికీ ఒక ముడి ఉంటుంది ఇక్కడ నెత్తి మీద. సుడి అంటే ఏంటనుకున్నారా? అందులో అన్ని పడేసి తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశద్, లోపల పడేసి మూసేసాడు. వాడి దుంపదేగా ముడిప్పుకోవడం రాక మనం వస్తున్నాము కదా. ఎంత చెప్పినా 3 ముళ్ళు పడ్డాయంట. 3 ముళ్ళు వేస్తే పీఠముడి, 2 ముళ్ళు వేస్తే ఎట్లయినా విప్పుకోవచ్చు. 1 ముడి అయితే అదే ఊడిపోతుంది. విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మ గ్రంథి, వాము. అందుకే పెళ్లిలో కూడా 3 ముళ్ళు వేస్తారు. అయినా డైవర్స్ తీసుకుంటే ఇది అవతల పారేయచ్చు. పీఠ ముళ్ళు కూడా తెంపుకోనేసరి ఏమి ఇచ్చారా మనకి? ఈ పీఠముడి తెంపుకోరా నాయన అంటే ఆ పీఠముడి తెంపుకుంటున్నారు. పిచ్చి వెధవలు. ఏం చెప్పాలి వాళ్ళకి?
ఇక్కడ పీఠముడి పడి వస్తున్నాం మనం. కుండలీ భవతి ఎందుక వినండి. దాన్ని ఎట్లా డీకోడ్ చేసుకోవాలో మీకు చెప్తా. ఉపనిషత్తులు చెబుతాయి అట్లా ఒక మాట చెప్పేసి ఇంకా నువ్వే అర్థం చేసుకో చావుంటాయి. మన ఋషులందరూ అట్లాగే చెప్పారు. ఎందుకంటే సాధన చేయకపోతే ఎన్నిసార్లు ఎవరు చెప్పినా కూడా మళ్ళీ ఇంకొకటి ఇదే మాట చెప్పినప్పుడు అవును అప్పుడు అమ్మగారు చెప్పారు కదా అని అనిపిస్తుందే కానీ సాధన చేస్తే అది మన సొంతం అయిపోతుంది. అందుకని సాధన చేసుకోమంట. పుట్టలోకి వెళ్ళేటప్పుడు ఇందాక బుట్టలో ఉంది పాము. బుట్టలో ఉన్న పాము ఎట్లా ఉంది? చుట్ట జుట్టుకోనుంది. చుట్ట జుట్టుకోనున్నా దానికేం ఇంకా కంఫర్టబుల్గా లేకుండా ఉండదు, అన్కంఫర్టబుల్ ఉండదు. అది పుట్టలోకి వెళదాం అనుకుందనుకో అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. పాము ఎట్లా వెళ్తుంది? బుట్టలో నుంచి పుట్టలోకి పోయే పాము చక్కగా వెళ్ళిపోతుంది. అది కర్రలాగా ఉంటుంది కదా. ఇందాక ఎట్లా ఉంది? నిన్న అలాత శాంతి చెప్పా ఇట్లాగే. ఒకటి త్రిభుజంలాగా ఉంది, ఒకటి అది చతురస్రంలాగా ఉంది, ఒకటి దీర్ఘ చతురస్రంలాగా ఉంది. అంటే ఇవన్నీ దాని ఆకారాలు. ఒక ఉపనిషత్తు ఆ మాట చెప్పింది. కాగడా నిజం, కాగడాకి ఆకారం లేదు, దానికి ఆకారం ఉంది. కోపం వచ్చినప్పుడు పాము కోపం వచ్చిందనుకో సగం చుట్టుకుని సగం పడగ విప్పుతుంది. ఇవన్నీ దాని భంగిమలు. పాము గుండ్రగా ఉందందామా, పాము కర్రలాగా ఉందందామా, పాము సగం చుట్టుకుని సగం లేచింది అందామా. అసలు పాము ఎట్లుంది ఎవడన్నా అడిగితే పాము చుట్టలా ఉందంటామా, కర్రలా ఉందంటామా, పడగ విప్పుకుని ఉందంటామా? అసలు పాము ఆకారం ఏది? తల్లి గర్భంలో నుంచి గుడ్డు ఇన్ని ఆకారాలు ధరించి నిరాకారమైన ఆత్మయే సాకారమైన కొండలుగా, గుట్టలుగా, నదులుగా, సముద్రాలుగా కనిపిస్తోంది. అర్థమైందా? తల్లి కడుపులో ఎగ్గుగా వెళ్ళినటువంటి ఆ చిన్నది అది సాగితే ఇంత శరీరం, కూర్చుంటే ఇదిగో శరీరం. అదిగో ఎన్ని రకాల భంగిమలు. నుంచుంటే ఒక భంగిమ, కూర్చుంటే ఒక భంగిమ, తల తిప్పితే ఇంకో భంగిమ. పాముకు 3 భంగిమలు వచ్చు. అద్వైతం అర్థమైతే అసలు ఆట ఆడుకుంటూ ఎక్కడ ఆనందం దొరకదు. ఎన్నో సబ్జెక్టులు చదువుకోండి, సబ్జెక్టు నీకు అర్థమైనప్పుడు ఆనందం ఉంటుందేమో, కానీ అద్వైతంలో మొత్తం ఆనందమే. అసలు ఆనందమే దాని రూపం. అయితే నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే కదా కుండలీ భవతి అన్న పదం ఏమర్థమైందిరా? ఏం అర్థం కాలే. అది ఒకటే ఒక అణువు. ఆ అణువే ఇన్ని రకాలుగా మారుతుంది. ఆ అణువే కొండలుగా, గుట్టలుగా, నదులుగా, పోనీ ఆ అణువే నీకు గుండెగా, నీకు మూత్రపిండాలుగా, నీకు జీర్ణకోశాలుగా, రకరకాల అవయవాలుగా. ఇవన్నీ అణు సముదాయం. అవన్నీ కంపోజ్ అయినాయి, అవి డీకంపోజ్ అవుతాయి అంతే. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి ఉంటే. ఇదే లబ్డబ్. ఎవరు? గుండె. గుండె ఏం చేస్తుంది? ఒకసారి ముడుచుకుంటుంది, ఇప్పుడు ఏమవుతుంది? పాము పుట్టలో నుంచి వచ్చింది, బుట్టలోకి పోయింది, మళ్ళీ పుట్టలోకి వచ్చింది, బుట్టలోకి పోయింది. అప్పుడు బుట్టలోకి తిరిగేటప్పుడు పాము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూడు. నువ్వు పాము బుసలాగా ఉంటుంది, నువ్వు గాలి పీల్చడం, గాలి వదలడం చూసుకో. పాము బుస కొట్టింది అంటావు, ఇక్కడుగా దగ్గు బుస అంటారు, విన్నారా? బుస మీన్స్ నీకు ఆయాసం. ఆయాసం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి నీ ఊపిరితిత్తులు ముడుచుకుంటున్నాయి, ఒకసారి తెలుసు. దట్స్ ఇట్ కదా. ఆలోచించరా? ఆకారం మారితే ఉపయోగం మారుతుంది.
గాజు చేతికి వేసుకుంటాం, గొలుసు మెడకి వేసుకుంటాం, ఉంగరం వేలికి పెట్టుకుంటాం. అలాగే శరీరాన్ని ధరించిన ఒకరిని భర్తగా, మరొకరిని కొడుకుగా, వేరొకరిని శత్రువుగా అలా అనుకోవడాన్ని వివర్తం అన్నారు. బంగారం సాగింది, సాగి గొలుసు అయింది. గొలుసు అయితే మెళ్ళో వేసుకున్నావు, గాజు అయితే అదిగో పాము రూపాలే. పాము ఎట్లా అయితే రకరకాల రూపాలు ధరించిందో కదా, అట్లాగే బంగారం కూడా రకరకాల రూపాలు ధరించింది కదా. దాంట్లో ఉన్న సాగే గుణమే. అట్లాగే అవ్యక్తమైనది వ్యక్తమైతే, ఒక రూపంగా వ్యక్తమైతే నువ్వు నాకు భర్త అంటున్నావు, ఒక రూపంగా వ్యక్తమైతే సేమ్ వాడే కొడుకు అంటున్నావు. వాడే ఏంటండి? వాడే కదా పుత్రాది చేత్ పరాజయం. నీకు భర్త ఎవడైనాడో వాడే కొడుకు అయినాడు. ఇప్పుడు వాడే ఏంటండి? ఎట్లాగురండి అంటే వాడే వీడుగా వచ్చాడు. నామకరణం రోజు అదే మాట చెప్తారు. ఆ పిల్లవాడికి ఆ తండ్రి తల మీద చేయబెట్టి, ఒరే నువ్వెవడివో అనుకుంటున్నావేమో, నువ్వు నా కొడుకువిరా, మంత్రం వినండి మీకు అర్థమవుతుంది. నేను ఇంకా వెళ్ళిపోతూ నీవుగా వచ్చానురా. నేను ఎప్పుడో వెళ్ళిపోతా నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసి. చెట్టు ఉంటుంది, కాయ కాసి ఆ విత్తనం తయారు చేసి ఆ చెట్టు విత్తనంతో చెప్తుంది, ఓ విత్తనమా నువ్వు నా రూపానివి, రేపటి నుంచి నిన్ను కాకరకాయ అనాలి. ఏంట్రా సైంటిఫిక్గా లేదా నేను చెప్తున్నది? నిన్ను కాకరకాయ అనాలి. నేను చచ్చిపోయినా, నేను బతికున్నా నువ్వు కాకరకాయలు, నేను చచ్చిపోయినా నువ్వు కాకరకాయలు. ఎందుకని? నా డిఎన్ఏ నీ లోపల పెట్టా. తత్సృష్ట్వా, నిన్నే సృష్టించి తయేవ అనుప్రావిశత్. నీలో నేను చేరారా? నీలో నేను చేరానా లేదా అని నీకు అనుమానం వస్తే, మీకు ఎవరికైనా అనుమానం వస్తే, మీ నాన్న మీ అమ్మ లక్షణాలు మీలో ఎన్ని కనపడతాయో చూసుకోండి. మీరే అంటారు, వాడి మా నాన్న పోలికేనండి నేను అని. మీ నాన్న పోలికే నీకు ఎందుకు వచ్చింది? అది కథ. అంగాదంగాత్ సంభవసి. ఒరే నాయన, ఒక శరీరంలో నుంచి మరో శరీరం వచ్చిందిరా, నువ్వు నా శరీరంలో నుంచి వచ్చావురా అని వాడికి నామకరణం చేసేటప్పుడు ఆ పురోహితుడు ఈ మంత్రమే దిగుతాడు. మీకైతే రంగు నీళ్ళు పోసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు మీ బొంత తీసుకోవాలి. ఎందుకు చేస్తున్నారా ఆ పని? డబ్బులు ఉన్నాయని చేస్తారా? చావగొట్టేవాళ్ళు లేక. బుద్ధి తెచ్చుకోండి రా. మన సంస్కారం, మన గౌరవాన్ని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టండి రా. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఏదో సాంప్రదాయాలు నెత్తినేసుకొని చావువాకండి రా. అంత తిట్టాలనిపిస్తుంది నాకు. మీకు డబ్బులుంటే ఉండొచ్చు, డబ్బులుంటే ఇంకా 4 రకాలుగా వండుకొని మింగండి. తర్వాత రోగం హాస్పిటల్కి పోండి, నాయనేం కాదంటాం మేము. ఇట్టాడు యథో పనులు చేయవాకండి. ఒక్కొక్కడి ఇంటికి పెళ్ళికి పోతే ప్రీ వెడ్డింగ్ షూటింగ్, ఆల్రెడీ వెడ్డింగ్ తర్వాత నువ్వు షూట్ చేసేది అదే కదా. పెళ్ళి అయిన తర్వాత నువ్వు చేసే పంగేందిరా, ఇదే కదా. ఇప్పుడు ముందే నీకు ఎందుకురా ఈ ఫోటోలన్నీ? అందరూ ఎందుకు తిట్టారు? అర్థం చేసుకోండారా. నువ్వు సొసైటీకి కూడా ఉపయోగపడాలి. అచ్చగా నువ్వు బతికి చచ్చిపోవడానికి వీల్లేదు. సొసైటీ నీకు ఎన్ని ఇచ్చింది? ఏం చేస్తున్నావు నువ్వు సమాజానికి? అదా దాన్నంతా ఉపయోగించుకుంటావా? దానికేం చేయవా? ఏమిరా మనిషివి? అందుకే నువ్వు మనిషివి కాదంటున్నా. మనం అందరం పశువులం. మనిషి అయితే సొసైటీకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే సొసైటీ ఎవరు? కట్టెల మోపు ఏమిటి? కట్టెల మోపు లేదర్రా, కట్టెల సముదాయం. మన అందరి సముదాయం సొసైటీ. సొసైటీ నిజంగా లేదు, మీరు అనుకుంటున్నారేమో కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజంగా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీవేర్ ఉంది. ఆ రోడ్లో ఏదైనా నేను తప్పుడు పని చేశానంటే గబగబా పరిగెత్తుకొస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా? కాదురా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను నా ఓటేసి నా అధికారం వాడికి ఇచ్చాను. ఒరే మేము అక్కడం అందరం చేయలేం కాబట్టి మా అందరి పని నువ్వు చేయరా అని వాడికి పెట్టావు. ఈజ్ గవర్నమెంట్ సర్వెంట్. ఎవడు? ప్రైమ్ మినిస్టర్. పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఉద్యోగస్తులందరిని ఏమంటారు? పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ ఎవరు? నేను. నువ్వు పబ్లిక్ సర్వెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను కస్టోడియన్. నువ్వు కస్టోడియన్. మా డబ్బులన్నీ నీ దగ్గర పెట్టి మమ్మల్ని అందరికీ మాకు అన్నం పెట్టు అని నువ్వు పెద్దగా తీసి కూర్చోబెట్టావు. నువ్వేం చేస్తున్నావు? మనం అందరం ఇట్లా చచ్చుబడి చస్తే ఇట్లాగే ఉంటుంది. సొసైటీ గురించి తెలుసుకోండి, సొసైటీకి హెల్ప్ చేయండి. ఆ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే మీ ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. లేకపోతే ఇంకోసారి మన ఇట్లా కూర్చొని పాఠం చెప్పుకొని కొన్ని సంవత్సరాలకి అప్పుడు ఇంకా ఏడిచినా లాభం లేదు కదా. మీరు అర్థం చేసుకోండి. మీ ఇష్టం. ఎంతసేపు నేను సంపాదించుకోవడం, నేను తినటం, నేను ఇల్లు కట్టుకోవడం, నేను ప్యాలెస్ కట్టుకోవడం కాదు. ప్యాలెస్ కట్టుకున్న వాడిని, గుడిసెలో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఒకసారి జమ్మి చెట్టు కింద తగలబెడతారు. వాడిని ఏది గ్రేట్గా తగలబెట్టరు కదా. ఆలోచించండి రా. మనం తింటాం, మనం ఉండడం కాదు. నువ్వు బ్రతుకు, బతకని. నువ్వు కూడా బతుకు. ఎదుటివాడిని బతకని, ఎదుటివాడిని చంపవాకు. ఏమ్మా, ఆకారం మారితే ఉపయోగం మారుతుంది. ఒకడిని అదే నువ్వు నీ కొడుకుగా, నీ భర్తగా, నీ శత్రువుగా నువ్వు అనుకుంటున్నావు. అనుకోవడం అనేది వాడి మీద ఆరోపించావు. వాడు పాంచభౌతికమైన శరీరం ధరించి వాడి వాసనల కోసం వాడు వచ్చాడు కదా. ఇప్పుడు నేను ఆరోపించింది ఏమిటి అంటే, నా కొడుకు, నా ఇల్లు, నా భార్య, నా ఆస్తి, ఇది ఆరోపితం. దాని మీద నా అని ఏదంటున్నానో అది ఆరోపితం. ఆ నా వల్లనే నీకు కష్టాలు వస్తున్నాయి. ఎందుకని నా వల్ల కష్టాలు వస్తాయండి అంటే, నా అనేవాడు నాకు మాత్రమే పరిమితం. నా అనేవాడికి మా అమ్మ, మా నాన్న. మొగుడి అమ్మ నాన్న మా వాళ్ళు కాదు, వాళ్ళు నీ. మొగుడు మాత్రం వీడు వాడు. ఎందుకని? దీనికి హెల్ప్ చేయాలి. జాగ్రత్త. బుద్ధి తెచ్చుకోండరా. బుద్ధి తెచ్చుకోకపోతే చాలా తప్పు. మీరు అందరు చెప్పండి. మీకు బుద్ధి, మాకు బుద్ధి చెబుతున్నారని అనుకోవాకండి. మీరు ఎవరికో బుద్ధి చెప్పాలి. అందుకు మీకు చెప్తున్నా. అవునా కాదా? సరే, మీరు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. అవన్నీ పండిపోయిన కాయలు. మీరు ఇప్పుడే బోర్డు మీదకి ఎక్కుతున్నారు. ఏంట్రా, బోర్డు మీదకి ఎక్కేవాడు బీ కేర్ఫుల్ అనాలి కదా. అది మీకు చెప్తున్నా. సొసైటీకి తెలియజేయండి రా. సొసైటీ పాడైపోతుంది రా. ఒకరిని చూసి ఒకడు మరీ నేర్చుకుని పోతున్నాడు రా కదా. ఎప్పుడో చెప్తున్నా. ఇట్లా నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే వివర్తమైనావు. వివర్తం అంటే వర్తి అంటే టర్న్ అవ్వడం అంటే తిప్పడం. దాన్నే తెలుగులో వత్తి అంటారు. ఉన్నది ఉన్నట్లుగా కాక ఉన్నది దారం. అది తిప్పడం వల్ల అది ఒత్తిగా కనపడుతోంది. దారంగా ఉంటే అంత వెలగలేదు, ఒత్తిగా ఉంటే వెలగగలదు. ఎందుకని? సామూహికమైన దారాలు. ఒత్తి అంటే ఏమిటి? చాలా దారాలు. ఒక్క దారం అయితే సొసైటీని ఏం చేయలేడు. 10 దారాలు కలిసినాయంటే ఏమన్నా చేయగలదు. అంతే. నేనే సంపాదించుకోవాలి, నేనే తినాలి, నా పిల్లానికే పెట్టాలి, నా పిల్లలకే పెట్టాలి. అది మానుకోండిరా. నా వదలండిరా. నేననేది నేర్చుకోండిరా. నువ్వు నాలో నుంచి నేనులోకి వెళ్ళావనుకో, మొత్తం ఇదంతా నువ్వు వ్యాపిస్తావు. నేను ఎట్లా వ్యాపించాలి అంటే ఇట్లా వ్యాపించరా.
ఏమ్మా దారపోగులను 5 9 కలిపి టర్న్ వర్తులాకారంగా తిప్పుతారు. వర్తి అనే సంస్కృత పదానికి తెలుగులో ఒత్తి అని పేరు. పాము చుట్టుకొని సాగి పడగ విప్పుకొని వివిధ భంగిమల్లో ఉన్నా అది సత్యం కాదని, అసలు పాము వంకరటింకరగా ఉంటుందని, అదే ఇదిగా కనిపించినట్టు నిశ్చలమైన పరమాత్మ దేహం ధరించినట్లు. చూడండి ఎన్ని వంకర్లు ఉన్నాయో మన శరీరానికి. ఒకచోట లావు, ఒకచోట సన్నం, ఒకచోట కాళ్ళలాగా ఇంత పొడుగు, ఎన్ని రకాలు తిప్పాడో. మన భంగిమలు చూసుకోండి, డ్యాన్స్ చేసేవాడికి తెలుస్తుంది ఎన్ని భంగిమలు వాడు పెట్టుకున్నాడో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు. ఏమ్మా నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అయితే బహిర్ముఖమైతే ఆరోపితం, ఇంట్రోవర్ట్ అయి అంతర్ముఖమైతే అధిష్టానం. నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అవుతున్నావా, ఇంట్రోవర్ట్లో ఉంటున్నావా? ఇంట్రోవర్ట్ అంటే అంతర్ముఖం, ఎక్స్ట్రోవర్ట్ అంటే బహిర్ముఖం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయటపడ్డావంటే నీకు ప్రపంచం కనపడదు. అందులో పరమాత్మ కనపడడు, ప్రపంచమే కనపడుతుంది. ప్రపంచం పరమాత్మగా కనపడదు. ఎప్పుడు? బయటికి పోతే. లోపలికి వెళితే అంటే ఎవరి లోపలికి? లోపల బయట ఇందాకే చెప్పుకున్నాం. చర్మం మాత్రమే అడ్డం. కుండ లోపల కుండ బయట అంటానికి ఎంత? కుండ యొక్క మందం ఎంత? కుండ ఎంత పల్చగా ఉంటుందో చూడండి. మట్టి అంత పల్చగా ఏర్పడి ఇది కుండ లోపల, ఇది కుండ బయట. ఆ మట్టి అడ్డం లేకపోతే కుండలో నీళ్లు నిలబడవు. కుండలో నీళ్ళు ఎలా నిలబడ్డాయో నీలో కర్మ అలా నిలబడుతున్నది. కేవలం చర్మం అడ్డం వేసుకొని ఆకారం ధరించబట్టి, లేకపోతే కర్మ నిలబడ్డానికి చోట్లేదు. ఎందుకురా జీవన్ముక్తుడికి కర్మ అంటదు అంటే, జీవన్ముక్తుడి పల్చటి పొర తెంగొట్టి పారేసే కుండ పగలగొట్టుకున్నాడు. అందుకే జీవన్ముక్తుడు వాడు బతికుండగా వాడు ముక్తుడు. ఎందుకు అంటే వాడి కుండ పగిలింది, పెంకులు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు కొత్తవి పోయటానికి పనికిరావు, ఆల్రెడీ పోసేసిన నీళ్ళన్నీ కారిపోయాయి. అది వాడి కథ. నీ లోపల నీ బయట అని చెప్తున్నామే కానీ లోపల బయట లేనే లేదు. ఏముంది? చర్మం మాత్రమే ఉంది. అది ఉండబట్టి లోపల 24 తత్వాలని లోపల పెట్టివాడు మూట ఎగ్గుచేసి కట్టి పారేశాడు. అవునా కాదా? ఎవడి శరీరం వాడు చూసుకుంటారా? తెలిసిపోతుంది మీకే. ఏమ్మా కర్ను తిరిగి సూర్యుడికి అభిముఖంగా వెళితే, సూర్యుడి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతే నా నీడ నాకు అందదు. నేను టర్న్ తిరిగి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళాననుకో, నా నీడ నా మీదే, నా లోపలికే వస్తుంది. ఆరోపితం మీద దృష్టి పెడితే నీకు సత్యం అందదు, అధిష్టానం మీద దృష్టి పెడితే నీకు స్వరూపం అర్థమవుతుంది. అదే పరిశోధన, అదే రీసెర్చ్. సెర్చ్ అంటే వెతుక్కోవడం, రీసెర్చ్ నువ్వు మళ్ళీ వెతుక్కో. అందరినీ క్రిస్టియన్ మతం ఏం చెప్పిందంటే నువ్వు వెతుకుడి దొరుకును అని చెప్పింది. మన మతం నువ్వు వెతకక్కర్లేదురా, రీసెర్చ్ చేయరా. రీసెర్చ్ అంటే ఆల్రెడీ అది నీ దగ్గరే ఉందిరా కదా. నువ్వు దేవుణ్ణి వెతికితే దొరుకుతాడంటాడు వాడు. నువ్వు వెతికితే దొరకక్కర్లేదురా నాయనా, నువ్వు ఆల్రెడీ దేవుడివే అయ్యున్నావు. అది కాదని నువ్వు ముందు పడి చస్తున్నావు. ఇప్పుడు అదే నేను అనుకో కదా చేయటం. పరిశోధన అంటే ఏమిటి? ఒకసారి చేసేసావు అంటే ఒకసారి నువ్వు అదే అది కాదని ఇంకా ముందుకు పోయి చాలా జన్మలు ఎత్తావు, వెనక్కిరా. అది అధిష్టానం శుద్ధ చైతన్యం కదా. దానిలోకి ఆరోపితమైన జడం ఎలా వచ్చింది అంటావేమో. నీవు చైతన్యానివే కదా, నీకు జడమైన వెంట్రుకలు. అయ్యా అది వాడు అడుగుతున్నాడు మళ్ళీ ప్రశ్న. మీరు చెప్పింది పరమాత్మే నేనని చెప్పారు, ఈ జన్మలన్నీ నేను ఆరోపితం వేసుకున్నానన్నారు. ఒక చైతన్యంలోకి ఒక జడం ఎట్లా ఆరోపించుకుందండి? అది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడిగితే, ఒరే నీకు వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా, నీ గోళ్ళు ఎలా వచ్చినాయిరా,
యాక్చువల్గా అది జడం కాదు. జడమైన కుర్చీలు సోఫాలు పెరగవు. నీ వెంట్రుకలు నీ గోళ్ళు పెరుగుతున్నాయి. అవి జడమా చేతనమా? ఆలోచించు. చేతనాన్ని అంటుకున్నంతసేపు అవి చేతనము, చేతనాన్ని వదిలేస్తే అవి జడం. నువ్వు నేను అంటుకొని ఉన్నంతసేపు నువ్వు చేతనం కదా, దాన్ని వదిలేస్తే నువ్వు జడం. నీ దగ్గరే ఉన్నాయి వెంట్రుకలు గోళ్ళు, చూసుకో అవి జడమా చేతనమా? కత్తిరిస్తే నొప్పి లేదంటావు, అందుకని దాన్ని జడం అనాలి కదా. పెరుగుతున్నది కాబట్టి అది చేతనం అనాలి. ఏమ్మా, భూమిని అంటి పెట్టుకుని ఉన్నప్పుడంతా భవనాలే చేతనాలే, పడగొడితే శిథిలాలు. భూమిని అంటి పెట్టుకుని ఉంటే అవి భవనాలు, తీసేసిన గోళ్ళ వంటివి. ఏమ్మా, స్వభావం పర్సనాలిటీ పరమాత్మ కాదు, రియాలిటీ పరమాత్మ. పర్సనాలిటీ పర్సన్, పర్సన్ అంటే నాది. వాడి పర్సనాలిటీ అంటే వాడి పర్సోనిఫికేషన్. అర్థం చేసుకోండి. ఇంకా తెలుగులో మాట ఇంగ్లీష్ మాట ఎన్ని మాటలైనా అంతే. మరి నేను పర్సనాలిటీ కాదా అండి? నా రియాలిటీ, నేను రియాలిటీ, నాది పర్సనాలిటీ. అర్థం? నేను రియాలిటీ, నాది పర్సనాలిటీ. పర్సనాలిటీ ఎప్పుడు స్వభావం, నేనెప్పుడు స్వరూపం. స్వరూపం స్వభావం వేరు చేసుకో, నీకు అర్థమైపోతుంది. నాకు అర్థం కాక్కర్లేదు అంటే నీ కర్మ. మీరు ఎందుకండి ఇంత గంటలు గంటలు మాకు కష్టపడి చెప్తున్నారు? మాకు అసలు అవసరమే లేదు. హాయిగా పుట్టాము, పెరిగాము, సంపాదించుకున్నాం, తింటున్నాం, దిగులు లేదు. అన్యాయమో అక్రమమో ఏదో చేసాం, డబ్బులు వచ్చేసినాయి, ఇంకా మేము తింటానికి సరిపోతుంది, హాయిగా హ్యాపీగా బతుకుతాం, రేపు చచ్చిపోతాం, ఏం పర్వాలేదు. ఎందుకు మీ వేదాంతం మేము నేర్చుకోవాలి? మరి నా వేదాంతం ఎందుకు నేర్చుకోమంటున్నా అంటే, చచ్చిపోతే నీది దేర్ ఇస్ ద ఎండ్ కాదురా, మళ్ళీ వస్తావురా. కృష్ణుడు చెప్పాడు ఆ మాట, నేను చెప్పలే. ఇప్పుడు ఏమేం చేసి వెళ్ళావో మళ్ళీ అన్నీ తీసుకుని రావాలరా. ఏమేమి తీసుకుపోతున్నావో వాళ్ళు అక్కడ పెట్టుకోరు, మళ్ళీ అన్నీ ఇచ్చి పంపిస్తారు. తెచ్చుకో, మళ్ళీ ఇదే పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్త. ఇప్పుడే మళ్ళీ మళ్ళీ ఈ కష్టాలు మనకొద్దు. ఏమా, అన్నేనా సౌమ్య శృంగేన ఆపో మూలమన్విక్ష. ఎట్లా విచారించుకోమంటారయ్యా అంటే, ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. అన్యేన సౌమ్యే శృంగేన ఆపో మూలమన్విక్ష. నువ్వు ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క దాంట్లో బోరా. నువ్వు ఈ శరీరం పృథ్వీతత్వం, దీంట్లో నుంచి ఆపస్సులోకి పోరా, ఆపస్సులోంచి తేజస్సులోకి పోరా. అవి నేను నిజంగా వాటిల్లో నుంచే వచ్చానా నీకు అనుమానం వస్తే మళ్ళీ జాగ్రత్త. సెర్చ్ చేస్తే అది జలంలో నుంచి వచ్చిందని తెలుస్తుంది. జలాన్ని విచారిస్తే అగ్నిలో నుంచి వచ్చానని చెప్తుంది. అగ్నిని విచారిస్తే నేను వాయువులో నుంచి వచ్చానని చెప్తుంది. వాయువుకు మూలము ఆకాశమని, ఆకాశం ఆత్మ నుంచి వచ్చిందని చెప్తుంది. అదే చెబుతుంది, నీ లోపల ఆకాశమే ఉంది, దాన్ని గాలితో పూరించు. అవునో కాదో చూడు. నీ లోపల ఒక ఖాళీ ఉంది. ఇంత అన్నం తింటున్నావు అంటే పొట్టలో ఖాళీ లేకపోతే వాంతి అయిపోయేది. నువ్వు మింగుతున్నావు, లోపల ఖాళీ ఉంది. ఏమ్మా, దాన్ని గాలితో పూరించు. కొంతసేపటికి వేడి ఎక్కుతుంది, అది జలంగా మారుతుంది. మరి కొంతసేపటికి అది తెల్లగా ఉప్పుగా మారిపోతుంది. ఏమ్మా, అది వెనక్కి వెళ్ళడం. సత్యాన్ని, ఆత్మని తెలుసుకోవాలంటే అనాత్మ మీద రీసెర్చ్ చెయ్యి. ఆత్మలో పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. నాదిని గురించి విచారిస్తే ఎక్కడ ఆగిపోతావో అది నేను. అర్థమైందా? ఓం తత్సత్. 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నేను దగ్గర ఆగుదామనుకున్నా, నాది దగ్గర ఆపేయటం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.